నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు ప్రైమ్ డిబేట్. బీజేపీ జనసేన మధ్య బంధానికి బలపడే విధంగా పవన్ కళ్యాణ్ తిరుపతి యాత్ర బీజం వేయనుందా? మిత్రుల మధ్య అపోహలు అగాధాలు ఏర్పడ్డాయన్న వాదనకి తెరదించుతూ తిరుపతి ఉప ఎన్నికల ప్రచారానికి బీజేపీ అభ్యర్థి రత్నప్రభ తరపున జనసేనాని పవన్ కళ్యాణ్ కవాతు చేయనున్నారు. ఏప్రిల్ 3వ తేదీన జరిగే ఈ కవాతుకి బీజేపీ జనసేన శ్రేణులు తిరుపతిలో భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నాయి. 151 మంది బలం ఉండి బడ్జెట్ సమావేశాలు కూడా నిర్వహించలేని రాష్ట్ర ప్రభుత్వ నిస్సహాయతని ప్రజలకు అర్థమయ్యేలా జనసేనని వివరిస్తారని ఆ పార్టీ నాయకత్వం ప్రకటించింది. పవన్ జనాకర్షణని పూర్తి స్థాయిలో వినియోగించుకునేందుకు బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఒక సమన్వయ కమిటీని కూడా ఏర్పాటు చేసింది. మరోవైపు తెలంగాణ బీజేపీతో ఏర్పడిన గ్యాప్ని సర్దుబాటు చేసే పనిలో ఆ పార్టీ కేంద్ర నాయకత్వం దృష్టి పెట్టడం మరో విశేషం. నాగార్జున సాగర్ ఉప ఎన్నికను దృష్టిలో ఉంచుకొని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ నేత లక్ష్మణ్ పవన్ కళ్యాణ్తో త్వరలో సమావేశం కానున్నారు. దీని తర్వాత తమ మైత్రిపై బలమైన సంకేతాలు ప్రజల్లోకి వెళతాయని కమలనాథులు భావిస్తున్నారు. కమలంతో కలిసి సాగే ఈ కవాతు ప్రజల మనసుల్ని గెలుస్తుందా? ఈ అంశంపైన ఇవాళ ప్రైమ్ డిబేట్ చూద్దాం. ఈరోజు డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు టీడీపీ నేత శ్రీనివాస్ చౌదరి గారు, అలానే బీజేపీ నేత రవికిరణ్ గారు, కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి గారు కూడా మనతో జాయిన్ అవుతారు. జనసేన పార్టీ నుంచి మధుసూదన్ రెడ్డి గారు, విశ్లేషకులు ప్రసాద్ గారు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ముందుగా మనం బీజేపీ నేతతో మాట్లాడదాం. రవికిరణ్ గారు, మీరు ఏం చెప్తారు? పవన్ కళ్యాణ్ యాత్ర ఒక రకంగా ఆంధ్రప్రదేశ్లో ఒక స్పష్టమైనటువంటి సంకేతాలు ఇచ్చింది. మరోవైపు నుంచి తెలంగాణలో ఏర్పడిన గ్యాప్ను కూడా ఫిల్ చేసుకునే ప్రయత్నాల్లో కేంద్ర పార్టీ ఉంది అనేటువంటి వార్తలు వస్తున్నాయి. అంటే జనసేనతో పూర్తి స్థాయి పటిష్ట బంధానికి బీజేపీ సిద్ధమవుతున్నట్టుగా భావించవచ్చా? కేశవ్ గారు, ముందుగా మీకు తోటి ప్యానలిస్టులకి అలాగే 990 వీక్షకులందరికీ శుభ సాయంత్రం అండి. అయితే పవన్ కళ్యాణ్ గారు బీజేపీ జనసేన కూటమి అభ్యర్థి అయితే రత్నప్రభ గారి ప్రచారం కోసం 3వ తారీఖు నుంచి మరి రాబోతున్నారు. చాలా శుభపరిణామం. ఈ జైత్ర యాత్ర ప్రారంభం కాబోతుంది. ఈ పార్లమెంట్ ఎన్నికలు, ఆ తర్వాత ఇది 2024కి ఒక రన్అప్గా ఒక అశ్వమేధ యాగం తిరుపతి పార్లమెంట్ నుంచి మొదలు కాబోతుందని చెప్పి అయితే భావిస్తున్నాం. ఎందుకంటే ఈ యొక్క పార్లమెంట్ పరిధిలో చూసుకుంటే అలా ఆంధ్ర రాష్ట్రంలో కూడా గత 6.5 సంవత్సరాలుగా అభివృద్ధి సంక్షేమం 2 కళ్ళగా ముందుకు తీసుకెళ్లిన ఘనత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి, కేశవ్ గారు. ఎందుకంటే ప్రతి పేదవాడికి ప్రతి నెల రేషన్ అందిస్తున్నా, పెన్షన్ అందిస్తున్నా, ప్రతి కుటుంబానికి 5 లక్షల రూపాయల ఉచిత ఆరోగ్య భద్రత కల్పిస్తున్నా, 2 లక్షల జీవిత బీమా కల్పిస్తున్నా, ప్రతి పేదవాడి సొంత ఇంటికి కళ సాకారం అయ్యే విధంగా 1,80,000 రూపాయలు ఇస్తున్నా, ప్రతి ఇంటికి ఉచితంగా కుళాయి కనెక్షన్ ఇస్తున్నా, మరుగుదొడ్ల నిర్మాణం చేస్తున్నా, గ్యాస్ కనెక్షన్ కానీ ఎలక్ట్రిసిటీ కనెక్షన్ కానీ, ప్రతి రైతు ఖాతాలో 6,000 రూపాయలు ఇస్తున్నా, ప్రతి గర్భిణీ మహిళలకు 6,000 రూపాయలు ఇస్తున్నా ఘనత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని, కేశవ్ గారు. అలాగే అభివృద్ధి కూడా ఈ రాష్ట్రంలో ఏ పార్లమెంటులోనూ చేయని విధంగా తిరుపతి పార్లమెంట్ లోని 7 జాతీయ స్థాయి విద్యా సంస్థలు ఉన్నాయి, కేశవ్ గారు. 7 జాతీయ స్థాయి విద్యా సంస్థలు: ఐఐటి, IIIT, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ, ఇండియన్ కల్నరీ ఇన్స్టిట్యూట్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ ట్రేడ్ మేనేజ్మెంట్, నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్. 7 జాతీయ స్థాయి విద్యా సంస్థలు. అలాగే దేశవ్యాప్తంగా 18 ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్లు ఇస్తే ఈ పార్లమెంట్ పరిధిలోనే 3 ఉన్నాయి, కేశవ్ గారు. 3 ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్లు ఇప్పటికి ఆల్రెడీ 15,000 మందికి ఉద్యోగాలు ఇస్తున్నారు. ఇంకో సంవత్సరంలో ఇంకో 20,000 మందికి ఉద్యోగాలు ఇచ్చే అవకాశం ఉంది. అలాగే రాష్ట్రంలో 5 పారిశ్రామిక నోడ్స్ నగరాలు నిర్మిస్తున్నారు. విశాఖపట్నం, అలాగే కృష్ణపట్నం కావచ్చు, అలాగే మనకి శ్రీకాళహస్తి, అలాగే కడప, ఓరుకల్లు, ఈ యొక్క ప్రాంతాల్లో ఇండస్ట్రియల్ లోడ్ నిర్మిస్తున్నారు. దానిలో ఈ పార్లమెంట్ పరిధిలోనే 2 ఉన్నాయి, కేశవ్ గారు. కృష్ణపట్నం పోర్టు ఇండస్ట్రియల్ లోడ్, దీనికి ఇటీవల డిసెంబర్ 2020 క్యాబినెట్ కూడా 2,200 కోట్ల రూపాయలు మనకు రిలీజ్ చేసి ఆ యొక్క ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుకి ముందుకొచ్చారు. అలాగే ఈ యొక్క శ్రీకాళహస్తి కూడా డిపిఆర్ రోడ్ రెడీ అవుతుంది. అలాగే అక్కడ కూడా ఇండస్ట్రియల్ నోడ్ ఏర్పాటు చేయడానికి ముందుకు వెళ్తున్నారు. ఈ పార్లమెంట్ పరిధిలోనే 2 ఉన్నాయి, కేశవ్ గారు. అలాగే తిరుపతి స్మార్ట్ నగరానికి 2,000 కోట్లు కావచ్చు. అలాగే రైల్వే స్టేషన్ యొక్క మల్టీ మోడల్ రైల్వే స్టేషన్ అభివృద్ధికి 600 కోట్లు కావచ్చు. నెల్లూరు రైల్వే స్టేషన్ అభివృద్ధికి కావచ్చు. అలాగే తిరుపతి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ని తిరుపతిని తీర్చిదిద్దడమే కాకుండా ఈరోజు కార్గో ల్యాండింగ్ కి
కార్గో ల్యాండింగ్ కూడా రన్వేని ఎక్స్పాండ్ చేస్తూ 200 కోట్లు అదనంగా ఎయిర్పోర్ట్ కి అందిస్తున్నారు. అంతేకాకుండా ఏదైతే మనకి రైల్వే లైన్లు శ్రీకాళహస్తి ఏదైతే నడుపుని రైల్వే లైను, కృష్ణపట్నం ఓబులపల్లి రైల్వే లైను, తిరుపతి నుంచి షిరిడి వరకు కొత్త ట్రైను, అలాగే జాతీయ రహదారులు, ఎన్నో జాతీయ రహదారులు కొత్తగా ఇటీవల గ్రీన్ 4-ట్రాక్ గ్రీన్ ఎక్స్ప్రెస్ హైవే కూడా అనౌన్స్ చేశారు. కడప రేణుగుంట 2,500 కోట్లతో, అలాగే రేణుగుంట నాయుడుపేట 6 లైన్ 2,225 కోట్ల రూపాయలతో. అంటే సంక్షేమం అభివృద్ధి మెండుగా చేస్తుంది నరేంద్ర మోడీ గారు. ఈ యొక్క వైసీపీ పార్టీ ఈ యొక్క 22 మాసాల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తిరుపతి కేంద్రంగా స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తా అని చెప్పి డిసెంబర్ 2019లో ప్రకటించారు. ఇప్పటి వరకు కనీసం దానికి ఒక్క రాయి కూడా భూమి పూజ కూడా చేసింది లేదు. అంటే తిరుపతి కేంద్రంగా ఈ యొక్క ప్రభుత్వం యొక్క అభివృద్ధి శూన్యం. ఏదైతే సంక్షేమం అని చెప్పుకున్నారో సంక్షేమం కూడా సగం పైగా నిధులు కేంద్ర ప్రభుత్వ నిధులే. ఈ యొక్క ప్రభుత్వానికి టీడీపీకి కానీ వైసీపీకి కానీ ఓటు అడిగే అర్హత లేదు. తప్పనిసరిగా తిరుపతి ప్రజానీకం జనసేన బీజేపీ కూటమికి పట్టం గట్టబోతుందని తెలియజేస్తాను కేశవ్ గారు. రైట్ మధుసూదన్ రెడ్డి గారు, మీరేమంటారు? బీజేపీ చేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం ద్వారా చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలన్నింటినీ రవికిరణ్ గారు వివరించారు. అయితే బీజేపీ జనసేన మధ్య ఏదో అఘాతం ఉంది, వైషమ్యాలు ఉన్నాయి అనేటువంటి అన్నిటికీ కూడా ఫుల్ స్టాప్ పెడుతూ పవన్ కళ్యాణ్ యాత్ర ఈరోజు కన్ఫర్మ్ అయింది. జనసేన పార్టీ నాయకులు కూడా చాలా స్పష్టంగా ఒక క్లారిటీ ఇచ్చారు ఏ విధంగా ఉండబోతుంది క్యాంపెయిన్, జనసేన బీజేపీ అభ్యర్థి ఏ విధంగా ప్రచారంలో దూసుకెళ్తారనేది. జనసేన వైఖరి కూడా ఇదే స్థాయిలో ఉందా? సార్, మా యొక్క మిత్రపక్షంతో మాకు ఎలాంటి భేదాభిప్రాయాలు లేవు. ఇవన్నీ కూడా అనవసరంగా గత 10 రోజుల నుంచి ఈ యొక్క వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఓన్లీ సృష్టిస్తున్నారు తప్ప మా ఇద్దరి మధ్య ఎలాంటి భేదాభిప్రాయాలు లేవు. ఎందుకంటే బీజేపీ నరేంద్ర మోడీ గారి నాయకత్వం మీద మా యొక్క అధ్యక్షుల వారికి పూర్తి నమ్మకం ఉంది. నరేంద్ర మోడీ గారికి మా అధ్యక్షుడి మీద పూర్తి విశ్వాసం ఉంది. కాబట్టి ఇప్పుడు ప్రతి ఒక్క రాజకీయ పార్టీల్లో కానీ ప్రతి ఒక్క రాష్ట్రంలో మిత్రపక్షాల మధ్య చిన్న ఉంటాయి. అవి లేకుండా మనం ఒక అన్నదమ్ముల మధ్యలోనే ఎన్నో సమస్యలు ఉంటాయి. ఒక కుటుంబంలోనే చిన్న దానిలంతా పట్టుకొని భూతద్దంలో చూపించుకుంటా వీళ్ళు ఏదో ఆంధ్రప్రదేశ్లో బీజేపీకి జనసేనకి మధ్య పెద్ద అగాధం ఏర్పడి వీళ్ళు సృష్టిస్తానే తప్ప వీళ్ళు చూసుకోకుండా మా యొక్క జనసేన బీజేపీ యొక్క మిత్రత్వం మధ్యలో ఏదో సృష్టించాలా, ఏదో అగాధం చేయాలని చూస్తున్నాం. ఇవన్నీ కూడా జరిగేటివి కాదు. మేము గట్టిగా బలంగా బీజేపీ అభ్యర్థి మేము సపోర్ట్ చేస్తా ఉన్నాం. తిరుపతి అభివృద్ధిని ఆకాంక్షించి మా అధ్యక్షుల వారు తిరుపతి పుణ్యక్షేత్రం, తిరుమల తిరుపతి యొక్క డెవలప్మెంట్ని ఆశించి డెవలప్మెంట్ బీజేపీతో సాధ్యమవుతుందని చెప్పేసి మేము మా మిత్రపక్షమైనటువంటి బీజేపీకి తిరుపతి సీటు కేటాయించడం జరిగింది. మేము కూడా ఒప్పుకోవడం జరిగింది. మా యొక్క బీజేపీ అభ్యర్థి యొక్క తరఫున మా అధ్యక్షుల వారు అయితేనేమి, మా పార్టీ శ్రేణులు అయితేనేమి అందరూ స్వచ్ఛందంగా ఎలాంటి భేదాభిప్రాయాలు లేకుండా విజయం కోసం అంతా కూడా కృషి చేస్తా ఉన్నాం. 3వ తారీఖు చూస్తారు, వీళ్ళే చూస్తారు ఎన్ని లక్షల మంది వచ్చి హాజరవుతారు. మా యొక్క అధ్యక్షుల వారు పాదయాత్ర కూడా చేస్తూ ఉన్నారు, బహిరంగ సభలో పాల్గొంటున్నారు. బ్రహ్మాండమైనటువంటి మా మొత్తం జిల్లాలో ఉన్నటువంటి మా కార్యకర్తలు అయితేనేమి, మా యొక్క అభిమానులు అయితేనేమి, మా యొక్క పవన్ కళ్యాణ్ మా యొక్క అధ్యక్షుల వారి అభిమానులు అయితేనేమి, జనసేన పార్టీ కార్యకర్తలు అంతా కూడా మేము పాల్గొంటాం. బీజేపీ అభ్యర్థుల తరపున అందరం కూడా మేమంతా కూడా ప్రచారం చేస్తాం. జనసేన బీజేపీ అభ్యర్థిని తిరుపతి పార్లమెంట్ అఖండ మెజార్టీ గెలిపించుకుంటాం. వీళ్ళ యొక్క కళ సాకారం కావు. మధుసూదన్ రెడ్డి గారు ఒక ప్రశ్న. మధుసూదన్ రెడ్డి గారు, సడన్ గా ఈ కవాతు పాదయాత్ర ఏంటి, దీని ప్రస్తావన ఎందుకు వచ్చింది? ఈ మధ్యకాలంలో కొంత ప్రచారం జరుగుతుంది, పవన్ కళ్యాణ్ గారు త్వరలో పాదయాత్ర చేసేటువంటి ఆలోచనలో ఉన్నారు అని. దానికి ఒక ట్రయల్ పార్ట్ ఇది సార్. ఒక్కటి, మేము ఏది ఏమైనా తిరుపతి పార్లమెంట్లో మా మిత్రపక్షమైనటువంటి బీజేపీ అభ్యర్థిని గెలిపించుకోవడం మా ధ్యేయం. మేము దానికోసం మా అధ్యక్షుల వారు మా పార్టీ ఎంతవరకు అయినా కూడా మేము కృషి చేస్తాం. ఒకటి, మేమేదో వాళ్ళెవరో చెప్తున్నారు, వాళ్ళెవరో అంటున్నారు పాదయాత్ర కాదు. మా అధ్యక్షుల వారు పాదయాత్ర ఎప్పుడు చేయాలో తెలుసు, ఎప్పుడు ప్రజల్లోకి రావాలో ఆయనకు బాగా తెలుసు. తప్పకుండా ప్రజల్లోకి ఆయన వస్తాడు, ప్రజల్లోనే ఉంటాడు. ఈ యొక్క జరగబోయే భవిష్యత్తు సార్వత్రిక ఎన్నికల్లో ఈ యొక్క రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి ప్రజలు కూడా గుర్తిస్తా ఉంటారు. రాజకీయ పార్టీలు గుర్తించాలి. మాకు వైఎస్ఆర్ పార్టీ తెలుగుదేశం గుర్తిస్తే ఎంత, వాళ్ళు గుర్తించిపోతే ఎంత, వాళ్ళు మేము ఏదో లెక్కల కేసులు. ఎందుకంటే మేము మా అధ్యక్షుల వారు మాకు కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి.
మాకు కట్టుబాట్లు ఉన్నాయి, మా పార్టీ సిద్ధాంతాలు మేము దానికి అనుగుణంగా పోతాం. కానీ వీళ్ళు ఏదో మాట్లాడుతున్నారు కాబట్టి వీళ్ళ కోసం పాదయాత్ర చేయాలా అనేది మేము గెలిపించుకుంటాం. అది కాదు మసూద్ రెడ్డి గారు అంటే ఇటువంటి అంశాలు పరిశీలనలో ఉన్నాయా? పవన్ కళ్యాణ్ గారు పాదయాత్ర చేయాలి అనేటువంటి ఆలోచనగా, లేదా చేస్తే ఎలా ఉంటుంది అనేటువంటి మేమాంస మీ పార్టీ వ్యవహారాల్లో జాతీయ స్థాయి రాష్ట్ర స్థాయి నాయకత్వంతో చర్చలు జరిపే సమయంలో కానీ, పార్టీ వ్యవహారాలకు సంబంధించి వ్యూహరచన జరిపే సమయంలో కానీ పాదయాత్ర అనే ప్రస్తావన ఏమైనా వచ్చిందా? ఈ మాట ఈ మధ్య ఎందుకు ఎక్కువగా వినిపిస్తుంది? ఒక్కటి సార్, మేము వైఎస్ఆర్ పార్టీని తెలుగుదేశం పార్టీని ఈ రాష్ట్రంలో ఓడగొట్టే కోసం అవసరమైతే మా అధ్యక్షుడు పాదయాత్ర చేస్తారు. డెఫినెట్ గా ఆయన ప్రజల్లో ఉండే కోసం ఏం చేస్తే బాగుంటుంది మా పార్టీ విధి విధానాల పక్కన అవసరమైతే పాదయాత్ర కూడా చేస్తారు. చాయకుంటే ప్రసక్తే లేదు. ఎందుకంటే మా ధ్యేయం ఒకటే, వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ జనసేన పార్టీ ఈ రాష్ట్రంలో అధికారంలో రావాలి. మీకు తెలుసు రాష్ట్రంలో ఈ రోజు ఇసుక దొరికే పరిస్థితి లేదు. ఈసారి బంగారం కానీ ప్రేమిపదం తీసుకున్నా ఈ రోజు ఎంతో మంది మీరు చూస్తూ ఉంటారు శానిటైజర్ చనిపోతా ఉన్నారు. ఎక్కడ పోతారు వీళ్ళు ఇసుకలో? అధికార పార్టీ వాళ్ళు. తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షమేమో వాళ్ళు ప్రతిపక్ష పాత్ర వాళ్ళు పోషించలే, అధికార పార్టీ ఏమో వాళ్ళు ప్రతిపక్ష పాత్ర పోషించలేదు కాబట్టి వాళ్ళు క్వశ్చన్ చేసేవాళ్ళు లేరు. కాబట్టి అసెంబ్లీలో వీళ్ళు ఆడింది ఆట పాడింది పాట అసెంబ్లీలో వాళ్ళు నిలదీసేవాళ్ళు లేకుండా అయిపోయారు. ఎందుకంటే ప్రజలు ఒకసారి తప్పు చేశారు. మాకు ప్రతిపక్ష పార్టీ చుట్టూ ఈ రోజు వాళ్ళకి ఆ పరిస్థితి వచ్చేది కాదు. ఖచ్చితంగా మేము అసెంబ్లీలో నిలేసేవాళ్ళం వాళ్ళం. కానీ ఆ పరిస్థితి తెలుగుదేశం పార్టీకి లేదు. ఎందుకంటే వాళ్ళు వెళ్ళి ఎమ్మెల్యేలను వాళ్ళు కాపాడుకోలేకపోతారు. డెఫినెట్ గా చెప్తా ఉన్నా, జరగబోయే భవిష్యత్తులో మేము వైఎస్ఆర్ పార్టీని గద్దెదించేందుకోసం అవసరమైతే మా అధ్యక్షుడు వారు పాదయాత్ర చేస్తారు. నిత్యం ఆయన ప్రజల్లోనే ఉంటారు. డెఫినెట్ గా మాకు ఒక ప్రణాళిక ఉంది. ఈ రాష్ట్రంలో అధికార పార్టీని ఏ విధంగా ఎదుర్కోవాలి, ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష పాత్ర పోషిస్తానేదే జనసేన బీజేపీ. అంతేగాని ఈ రాష్ట్రంలో ప్రతిపక్షం ఉండేదే జనసేన బీజేపీ. అంతేగాని మిగతా పార్టీలు ఎక్కడ ప్రతిపక్ష పాత్ర పోషించలేదు. వాళ్ళు ఏదో మేము ముఖ్యమైన ప్రతిపక్షము, మేము పోటీ చేయాలంటే పోటీ చేయలేదు, సవాళ్ళు తీసుకోవడం. ఎందుకంటే మూడో వ్యక్తి రాకూడదు మా మధ్యలో కానీ యొక్క దురుద్దేశంతో వాళ్ళు చేస్తున్నటువంటి దుష్ప్రచారాలు తప్ప వేరే ఏది లేదు. తప్పకుండా చెప్తా ఉన్నా, మా అధ్యక్షుల వారు భవిష్యత్తులో ఈ యొక్క అధికార పార్టీని గద్దెదించేకి ఏమి చేయాలో అవసరమైతే పాదయాత్ర కూడా చేస్తాం తప్ప ఎనుకు చల్లుకుంటే ప్రసక్తే లేదు, వెనుకడిగేసే ప్రసక్తే లేదు. రాష్ట్రంలో కాబోయే ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ప్రజలంతా కూడా ఆయన గుర్తిస్తా ఉన్నారు. ఎందుకంటే ప్రత్యామ్నాయం చూస్తారు రాష్ట్రంలో. చంద్రబాబు నాయుడికి వయసు అయిపోయింది, ఆయన బూజుపట్టిన సిద్ధాంతాలు ఆయన ఉన్నాడు కాబట్టి ప్రత్యామ్నాయ శక్తి ఎవరంటే పవన్ కళ్యాణ్ గారిని మాత్రమే. జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్నుకునే శక్తి కానీ, వైఎస్ఆర్ పార్టీ గద్దెదించే శక్తి కానీ ఉండేది ఒక జనసేన పార్టీ, జనసేన బీజేపీ కూటమని చెప్పేసి ప్రజలందరూ కూడా గుర్తించారు. అదే విధంగా వీళ్ళు గుర్తించకపోయినా మాకేం పెద్ద ఒరిగొచ్చేది నష్టం వచ్చేదేమి, మేము నష్టపడేదేమి లేదు. మాకొకటే అధికార పార్టీని ఏ విధంగా గద్దెదించాలి అనే ఒక పక్కా ప్రణాళిక ప్రకారం మేము ముందుకెళ్తామని చెప్పేసి పోయి తిరుపతిలో చూస్తారు మీరే మా ఫలితం ఏ విధంగా ఉంటుంది. దానికోసం మా అధ్యక్షుల వారు 3వ తారీఖు వస్తారు. మేమంతా కూడా పాల్గొంటున్నా. ఖచ్చితంగా మా కార్యకర్తలంతా కూడా చైతన్యవంతులు చేసి అక్కడ బీజేపీ జనసేన అభ్యర్థిని గెలిపిస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. రైట్. శ్రీనివాస్ చౌదరి గారు ఏమంటారు? రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ విఫలమైంది, ప్రతిపక్షం చేయాల్సినటువంటి పాత్రలో తెలుగుదేశం పార్టీ విఫలమైంది. ఈ రెండు వాస్తవేనా? ఒప్పుకుంటారా? కేశవ్ గారు, మీకు మన బీజేపీ నేత, జనసేన నేత అనలిస్ట్ ప్రసాద్ గారికి నా తరఫున, తెలుగుదేశం పార్టీ తరఫున మొదటి నమస్కారాలు. వెనకటికి ఒక ఆయన మబ్బులో నీళ్ళు చూసి మొత్తలో నీళ్ళు కింద పోసుకున్నాడంట. మీకు ఈ సామెత అర్థమై ఉంటుంది. అసలు బంతిలోనే తాగులేదంటే ఓటా ఓట్లు 25,000 వస్తే బీజేపీకి వచ్చింది 16,000 ఓట్లు. ఇప్పటి వరకు భారతదేశంలో అధికారంలోకి వచ్చిన తర్వాత బీజేపీ నుంచి దూరం అయిపోయిన మిత్రపక్షాలు 16. చివరికి మన మహారాష్ట్రలో కూడా శివసేనతో గొడవబెట్టుకుని బయట వచ్చారు. పక్క రాష్ట్రం తమిళనాడులో రజనీకాంత్ దూతారు, డిఎంకే పెట్టుకుంటారు, కమలాసన్ రెచ్చగొడతారు. బీజేపీ పార్టీ కౌగిలిలో, ధృతరాష్ట్ర కౌగిలిలో కౌగిలించుకున్న జనసేన పార్టీ నాయకులకి అసలు నిజాలు తెలియకుండా చాలా అవసరపడుతున్నారు. నేను ఇప్పుడు లైవ్లో మిమ్మల్ని అడుగుతున్నాను సార్, ఆన్ పేపర్ రాసిస్తారా పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి అవుతారని? నేను రాజకీయాలు వదిలేస్తా. సవాల్ ఆన్ పేపర్ పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రిగా ప్రకటిస్తారని చెప్పండి. 2, మహారాష్ట్రలో ఉద్ధవ్ ఠాకర్ని ఒప్పుకోనుంటే ఎన్డీఏ ప్రభుత్వం అధికారం ఉండేది కదా. వీళ్ళు మిత్రపక్షాలని శాసిస్తారు కానీ ఎప్పుడు కూడా వీళ్ళకి అవకాశాలు ఇవ్వరు. బీజేపీ పార్టీ ఈ రాష్ట్రంలో ఎక్కడైనా ఉడకచ్చు కానీ ఆంధ్ర రాష్ట్రంలో ఈ పప్పు ఉడకదు. మహానుభావులు చెప్పిన లిస్ట్ అని చూశా. 7 విద్యా సంస్థలు, జాతీయ విద్యా సంస్థలు పెట్టారంట. అద్దె భవనాలు ఉన్నాయి సార్, ఇంతవరకు కాంపౌండ్ లేదు వాటికి. ఎత్తికి ఇంటర్నేషనల్ రైల్వే స్టేషన్ అంట. ఒకసారి రైల్వే స్టేషన్ దగ్గర రండి సార్, ముక్కు మూసుకొని కానీ బయట రాలేరు. జాతీయ
అంతర్జాతీయ విమానాశ్రయం, హైదరాబాద్ ఫ్లైట్ లేదు మాకు. 2 ఇక్కడికి వచ్చిన ఎలక్ట్రికల్ క్లస్టర్స్ కానీ, మన్నవరం ప్రాజెక్టు కానీ, అదేవిధంగా దుగ్గరాజపురం పోర్టు కావచ్చు, అదేవిధంగా పక్కన టీటీడీ సంబంధించిన ఆస్తులకు సంబంధించిన కావచ్చు, ఈ రోజు తిరుపతిలో ఉన్నటువంటి స్మార్ట్ సిటీ సంబంధించిన నిధులతో సహా, రాయలసీమకి ఇవ్వాల్సిన గుందేల్తగా ప్రాజెక్టు నిధులతో సహా మొత్తం అవుట్ ఏవి రూపాయి కూడా ఇవ్వాల. ఈ రాష్ట్రాన్ని దుర్భిక్షంలో ముంచేసి లోటు బడ్జెట్లో ఉంటే 16,500 కోట్లు కూడా తీసేసి ఈ రాష్ట్రాన్ని నష్టాల్లో పీకల్లోతుకు ముంచేసి అప్పులు పాలు చేసిన ఈ బీజేపీ ప్రభుత్వం ఏం మొహం పెట్టుకొని వచ్చి ఓట్లెత్తా సార్? దేవస్థానం, తిరుపతి దేవస్థానం సాక్షిగా మోడీ గారిని మాటలు ప్రతిసారి మనం వింటున్నాం, చెప్తున్నాం, మాట్లాడుతున్నాం. ఒక్కటి కూడా ఇంతవరకు నిర్వహించిన ప్రత్యేక హోదా లేదు, ప్రత్యేక రాజధాని లేదు, ఢిల్లీని తలదని రాజధాని కూడా లేదు. ఇంకా మీరు ఏమి ఇచ్చినారని ఏ మొహం పెట్టుకొని జనానికి కవాతు నిర్మించి తిరుపతిలో మొత్తం తిరిగి ప్రచారం చేస్తారు? ఒకటి, పవన్ కళ్యాణ్ గారు ఒక గొప్ప ఆశయంతో వచ్చారు, అభినందించాలి. అయితే ఆయన మొదట పోయే దారి కరెక్ట్, కానీ ఇప్పుడైతే బీజేపీ వాళ్ళతో కలుసుకున్నారో, ఈరోజు బీజేపీ నాయకులు నామినేషన్ వేస్తా ఉంటారు నెల్లూరులో, కనీసం వాళ్ళతో కూడా వెళ్ళి సహకారం అందించిన వాళ్ళు కూడా లేరు. ఇక్కడ ఈ నియోజకవర్గంలో ఒక ప్రదర్శనకు పోయిన సందర్భం లేదు. చివరికి రత్నప్రభ గారు ఎవరు? నేను ఇంతకుముందే అన్నా, జగన్మోహన్ రెడ్డి గారు క్రిస్టియన్, రత్నప్రభ గారు కూడా క్రిస్టియనే. ఆయన ఏమన్నా ఈ ఏనైనా ఇటువంటి సిచ్యువేషన్ లో ఈరోజు బీజేపీ నాయకులు పవన్ కళ్యాణ్ ప్రధాన పార్టీలు మాకు చెప్తాను, స్ట్రైట్ గా చెప్తున్నాను, మాకు పోటీ వైసీపీ టీడీపీ అంతే. ఈ ఉప ఎన్నికల్లో, తిరుపతి పార్లమెంట్ ఎన్నికల్లో టీడీపీ వైసీపీ తెలుసుకుంటున్నారు, కానీ మిగతా పార్టీలన్నీ జుజుబీ మా కౌంటింగ్ లో కూడా లేవు. ఎందుకంటే వాళ్ళకి ఆ స్థాయి కనీసం కార్పొరేట్ కదా, కౌన్సిలర్ కదా, కనీసం ఓట్లు కూడా లేవు. ఇటువంటి సిచ్యువేషన్ లో మేము పోటీ చేస్తాం, మిస్సాలు తిప్పుతాం, తొడలు కొడతాం అంటే కొట్టుకోండి, తొడలు కొట్టుకోండి, మిస్సాలు తిప్పుకోండి, గుడ్డలు తిప్పుకోండి, మాకేం బాధ లేదు. టీడీపీ వైసీపీ అమేతుమే తెలుసుకొని ఈ రాష్ట్రంలో అభివృద్ధి జరగాలంటే తెలుగుదేశం పార్టీ అధికారులకు రావాలి. కాబట్టి ఉండండి, ఒక నిమిషం ఆగయా మధుసూదన్ రెడ్డి గారు, ఒకసారి ఆగండి. ఈ బీసీ ఆయన దువ్వుతే ఓట్లు బీజేపీ పడిపోతాయని ఒక ఆశతో ఎత్తుగడ ఉచ్చులో పవన్ కళ్యాణ్ నుంచి బీసీలతో ఓట్లేస్తారా? పాదయాత్ర జరిపినా ఆయన బొత్స సత్యనారాయణ చెప్పిన తలకింద యాత్ర చేసినా కూడా ఓట్లు ఎవరో నవ్వరో బీజేపీ నాయకులు, బీజేపీని అస్సలు నమ్మరు. కాబట్టి దుబాకలో ఉడుకుండొచ్చు మీ పప్పు, కానీ తిరుపతిలో ఉడికే సమస్య లేదు. తెలుగుదేశం పార్టీ చాలా క్షేత్రస్థాయిలో బలమైన ప్రచారం చేస్తుంది. శ్రీనివాస్ చౌదరి గారు మధుసూదన్ రెడ్డి గారు ఏదో మాట్లాడుతున్నారు, మధుసూదన్ రెడ్డి గారు ఏదో మాట్లాడుతున్నారు, వాళ్ళ నాయకులు ఉడికించడం వల్లే 2014లో మీ పప్పు ఉడికిందంట. మా అధ్యక్షుల వారి వల్లే వాళ్ళు అధికారంలోకి వచ్చారు, దాంట్లో అనుమానమే లేదు. వాళ్ళ గుండెల మీద చేయమనండి, ఎక్కడ ప్రమాణం చేస్తారు చేయమని చెప్పండి, నేను ప్రమాణం చేస్తాను, ఏ దేవుడి మీద నేను చేస్తాను. వాళ్ళ గుండెల మీద చేయమని పవన్ కళ్యాణ్ 2014లో వాళ్ళ అధికారంలోకి వచ్చారు. మరి ఎందుకు ఎక్కడ హైదరాబాద్ లో ఒక కార్పొరేషన్ నేను పవన్ కళ్యాణ్కి ఒక నిమిషం మధుసూదన్ రెడ్డి గారు, ఒక నిమిషం. ఎంపీ సీట్ పవన్ కళ్యాణ్ ఈ నియోజకవర్గంలో ప్రజలంతా గూడూరు సహా తిరుపతి సహా పవన్ కళ్యాణ్ ఎంపీ సీట్ ఇవ్వమని చెప్పి జనసేన వాళ్ళు మైకులు పెట్టారు సార్. వైజాగ్ అయితే ధర్నాలు చేశారు. మీకు ఎంపీ సీట్ బీజేపీ పార్టీ ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ చేస్తున్నారు. రైట్, ఒక నిమిషం శ్రీనివాస్ చౌదరి గారు, ఒక నిమిషం. మీకును వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి మీరు వాళ్ళు మాత్రం రాష్ట్రంలో ఎవరు ఎదగకూడదు మీకు. రైట్, ఒక నిమిషం. రైట్, మధుసూదన్ రెడ్డి గారు ఒక నిమిషం ఉండండి. వైఎస్ఆర్సీపీ నేత అద్దెపల్లి శ్రీధర్ గారు కూడా మనతో లైవ్ లో చెప్పండి. సరే, ఓకే, మీరు అడగండి. ప్రేక్షకులు ప్రత్యేకంగా వింటా ఉంటారు, ఆయన గోల్ చేస్తా ఉంటే రచ్చ అయిపోతా ఉంటుంది. రైట్, మీరు మాట్లాడండి, మీ తర్వాత శ్రీధర్ గారు మాట్లాడతారు. మీరు కొద్దిగా నిజాలు మాట్లాడి నాకు అభ్యంతరం లేదు. రైట్, శ్రీనివాస్ చౌదరి గారు మాట్లాడండి. సార్ ఇప్పుడు ప్రసాద్ గారు మీ ఆడియో మ్యూట్ లో ఉంది, ఒకసారి చెక్ చేసుకోండి. ప్రసాద్ గారు మీ ఆడియో ఒకసారి చెక్ చేసుకోండి.
తీసుకోవాలి. పార్టీని క్షేత్ర స్థాయిలో ఇక్కడ తిరుపతికి రండి, గూడూరు ఇవ్వండి. వాళ్ళ జనసేన నాయకులే వ్యతిరేకిస్తున్నారు, కనీసం నామినేషన్కి వెళ్ళలేకపోతున్నారు. ఇటువంటి సిచ్యువేషన్ లో పవన్ కళ్యాణ్ గారు దూడడం కోసం బీజేపీ ఎత్తుగడలో మీరు పడిపోయిన ఉచ్చులో అల్లాడుతున్నారు. కానీ నిజంగా మీకు బీసీల మీద మీకు అభిమానం ఉంటే ఈ రోజు కార్పొరేటర్ సీట్ లేదు, హైదరాబాద్కి లేదు, ఎంపీ సీట్ పవన్ కళ్యాణ్ పార్టీకి ఎందుకు ఇవ్వలేదు? మీరు ఇక్కడ ఉన్న అందరూ వచ్చి చేశారు, గొడవ చేశారు, ఉమ్మడి పార్టీ పెడతాం అంటారు. అదేవిధంగా వ్యతిరేకంగా మాట్లాడారు కూడా. ఇవేవి చెప్పకుండా మీరు మళ్ళీ బీజేపీ ఉమ్మడి పార్టీ అభ్యర్థి సీట్ ఇచ్చేసాం, నామినేషన్ మొత్తం ఇచ్చేసాం అంటే ఇక్కడ ఉండే వాళ్ళందరూ కూడా చాలా సీనియర్ జనసేన పార్టీ రైట్ శ్రీనివాస్ చౌదరి గారు, మీ పాయింట్ అర్థమైంది. ఒక నిమిషం శ్రీనివాస్ చౌదరి గారు, ఒక నిమిషం శ్రీధర్ గారు, రైట్ మసూదన్ రెడ్డి గారు, ఒక నిమిషం శ్రీధర్ గారు. పోటీ ప్రధానంగా తిరుపతిలో పోటీ. ఒక నిమిషం మసూదన్ రెడ్డి గారు వైసీపీ వర్షన్ కూడా తీసుకోవాలి మనం. ఒక సెకండ్ ఆగండి, వైసీపీ వర్షన్ కూడా తీసుకోవాలి. శ్రీధర్ గారు, ప్రధానంగా తిరుపతిలో సార్ రన్నింగ్ కామెంటరీ చేస్తున్నాడు ఆయన. నువ్వు జుజుబి అనేస్తే మరి వాళ్ళు స్పందించలేదు ఇంకా. జుజుబి అనేస్తే వాళ్ళు ఇద్దరు స్పందించలేదు. ప్రసాద్ గారు మీరేం చెప్తారు? ప్రసాద్ గారు మీ విశ్లేషణ ఏంటి? రైట్ ఒక్క నిమిషం మసూదన్ రెడ్డి గారు, ఒక నిమిషం ప్రసాద్ గారు మాట్లాడతారు. ఒక నిమిషం ప్రసాద్ గారు మీరేమంటారు? పోటీ ఎవరి మధ్య ఉంది? తిరుపతి ఉప ఎన్నికకి సంబంధించి పోటీ ఎవరి మధ్య ఉంది? ముందుగా 99 ప్రేక్షకులకు నమస్కారం. శ్రీధర్ గారికి, శ్రీనివాస్ గారికి, మసూదన్ రెడ్డి గారికి, రవికిరణ్ గారికి కూడా నమస్కారం. మీకు మరీ నమస్కారం. పోటీ ఎవరి మధ్య ఉందంటే పవన్ కళ్యాణ్ గారితోనే పోటీ ఉందండి. కానీ పవన్ కళ్యాణ్ గారు పోటీలో లేరు. పోటీ పవన్ కళ్యాణ్ గారితో ఉంది, పోటీలో పవన్ కళ్యాణ్ గారు లేరు. అదే పోటీ. ఏమంటారు మసూదన్ రెడ్డి గారు? అవునా కదా? అంచేత పవన్ కళ్యాణ్ పోటీలో ఉన్నా, బీజేపీ మా మిత్రపక్షం పోటీలో ఉన్నా, అక్కడ డెఫినెట్ గా మా మిత్రపక్ష అభ్యర్థి మేము బలపరుస్తున్నాం. మేము తూచా తప్పకుండా మా అభ్యర్థిని గెలిపించుకుంటాం. డెఫినెట్ గా దాంట్లో ఆలోచన పెట్టుకుంటారు. మీరు ఏ రోజు డైవర్ట్ చేయాలా, ప్రజలు మభ్య పెట్టాలా, ప్రజలు ఏ రోజు కన్వర్ట్ చేయాలా, అది మీ ఎత్తుగా ఇద్దరిది, వైఎస్ఆర్ది, తెలుగుదేశాన్ని. ఇవన్నీ ఏమి కూడా ఎవరు కూడా మా కార్యకర్తలు మీ ఉచ్చులో పడరు, మా అభిమానులు పడరు, మా పార్టీ నాయకులు పడరు, ప్రజలు పడరు. డెఫినెట్ గా మీ ఇద్దరికి కూడా ఖచ్చితంగా తిరుపతి పార్లమెంట్ ఎలక్షన్ లో మీ ఇద్దరికి 2 పార్టీలకు కూడా బుద్ధి చెప్తారు. రైట్ ప్రసాద్ గారు చెప్పండి. అదే మాకు కావాల్సింది కూడా అదే. మీరు ఇందాక అన్నారు చూడండి, మా నాయకుడు పప్పు ఉడికించడానికి అందరికీ సహకరిస్తున్నాడని. అందరికీ సహకరించే ప్రక్రియలో మిగిలిన బీజేపీకి కూడా పప్పు ఉడికించడానికి దిగాడు. పప్పే లేని వాళ్ళకి కూడా పప్పు ఉడికించే ప్రక్రియకి మీ జనసేన నాయకుడు రంగంలోకి దిగినందుకు ధన్యవాదాలు. రెండోది, జన సైనికులు పంచాయతీ ఎలక్షన్, కార్పొరేషన్ ఎలక్షన్ లో జన సైనికులు కథన రంగంలో ఉండి గెలుపంటే ఏంటో చూపించారు. అయినా సరే ఆ గెలుపుని ఆస్వాదించడం రాక, మధ్యలో ఉన్న బ్యారికేడ్ని దాటం ఈయనకి రాక, కార్యకర్తలకు అంతకన్నా రాక, బీజేపీకి అనుసంధానించుకునే ప్రక్రియకి మసూదన్ రెడ్డి గారు మీలాంటి త్యాగమూర్తులు ధన్యవాదాలు. ఉండండి. జనసేన అభ్యర్థి లేకపోతే 4 బలిజీ సంఘాలు స్వచ్ఛందంగా మేము సపోర్ట్ చేయమని చెప్పారు. 2,40,000 ఓట్లు చిలుకున్నాయండి మీ సామాజిక వర్గానికి, అంటే జనసేన నాయకుడి సామాజిక వర్గానికి. ఒక్క నిమిషం, చాలా మంది ఈక్వేషన్స్ చెప్తారు, మా పార్టీలో ఉన్నారు, ఈ పార్టీలో ఉన్నారు. పెద్ద ఆయన హరిరామ జోగయ్య గారు నా బంధు అని కేఎస్ఎస్ అంటే RSS కి సమానమైనగా ఒక కేఎస్ఎస్ అనే సంఘాన్ని సమ్మిళితం చేసిన తర్వాత అన్ని ఏకతాటి మీద వచ్చి ఏ విధంగా గెలుపు చూపించే చూడండి. ముద్రగడ పద్మనాభంలో కాడలు చేయడం కాదు, వృద్ధాపైన 80 సంవత్సరాలు పైబడి కూడా నా బంధు అని ఆ సామాజిక వర్గానికి కమిట్మెంట్ తో పనిచేసాడు ఆయన. ఒక్కసారి మననం చేసుకోండి. ఆ తర్వాత మీ శ్రేణులన్నీ ఏ విధంగా సమాయత్తమయ్యాయో, మసూదన్ రెడ్డి గారు, మీరు రెడ్డి గారైనా సరే ఆ శ్రేణులు ఏ విధంగా సమాయత్తమయ్యో ఒక్కసారి రీకలెక్ట్ చేసుకోండి. అది మీ జనసేన నాయకుడికి జన సైనికులు అందించిన కానుక. దానికి మళ్ళీ ఆదిలోనే అంశపాదులాగా మొదట్లోంచే కవాతు, మీ జ్ఞాపకంతో లేదో, అమరావతి రాజధాని సమయంలో కవాతు చేస్తున్నాడు. అది ఎక్కడ మర్చిపోతాడని ఇవాళ మళ్ళీ తిరుపతి వీధుల్లో నిలబడి కవాతు మొదలెట్టించారు. ఏది మర్చిపోరు బీజేపీ వాళ్ళు. వాడుకోవడంలో సిద్ధాస్తులు వాడబడుతున్న పప్పు ఉడికించడానికి మీ వాడు సమర్థుడు కాబట్టి అన్ని రంగాల్లో అందరికీ పప్పులు ఉడికించుకుంటూ వస్తున్నాడు. ఇంకా మిగిలిపోయిన ఆఖరికి పప్పులేని బీజేపీకి కూడా పప్పు ఉడికించే కార్యక్రమానికి ధన్యవాదాలు. ఇవాళ పోటీ అంటున్నారు. ఎవరితో పోటీ పడతారండి? నోటాతోనా? దేశం మొత్తం మీద మధ్యప్రదేశ్ తర్వాత 2nd ప్లేస్ వచ్చినా
బీజేపీకి ఇవాళ నోటాలో ప్రథమ స్థానం తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ ఔన్నత్యాన్ని కాపాడనుక ఏం మాట్లాడారు సార్? తిరుపతి వేదికగా కాబోయే ప్రధానమంత్రి హోదాలో ఇదే పవన్ కళ్యాణ్ గారిని, ఇదే చంద్రబాబు నాయుడు కూర్చోబెట్టుకుని ఏం మాట్లాడ మర్చిపోయారా? రాష్ట్ర సార్వభౌమత్వం, దేశ సార్వభౌమత్వం మాత్రం కదా వాడు. రాష్ట్రానికి సార్వభౌమత్వం ఉండదని తెలియదా మీ నాయకుడికి? రాష్ట్ర సార్వభౌమత్వాన్ని పడంగా పెడుతున్నాడు. పార్టీపైన లడ్లు ఇవాళ లడ్లు పడుకుని తిరుగుతాడా? ఏం పడుకుని తిరుగుతాడు మీ నాయకుడు? కేశవ్ గారు మాకు 10 నిమిషాలు టైం ఇవ్వండి మీరు. ప్రాతినిధ్యం వహిస్తున్న మా నాయకుడి పట్ల మాకు ఔన్నత్యం, గౌరవం ఉంది. నాయకుడు తెలుగుదేశం నాయకుడే నా ముఖ్యమంత్రి హోదాలో చూడబోతున్నారు. రవికిరణ్ గారు ఒక నిమిషం, మసూద్ రెడ్డి గారు రవికిరణ్ గారు రియాక్ట్ అవుతున్నారు. ఉండండి రవికిరణ్ గారు. రైట్, ఒక నిమిషం మసూద్ రెడ్డి గారు. సమాధానం వినండి. తిరుపతి ఒక మహాపుణ్యక్షేత్రం. ఉన్నారు అక్కడ నిలబెట్టి గెలిపిస్తే తిరుపతి పట్టణాన్ని బ్రహ్మాండంగా డెవలప్ చేసుకునే ఒకే ఒక్క శ్రీనివాస్ చౌదరి గారు ఒక నిమిషం. డెవలప్ చేయలేసుకోలేదు. ఒక నిమిషం మసూద్ రెడ్డి గారు రవికిరణ్ గారు రియాక్ట్ అవుతారు. అక్కడ కొలువై ఉన్నాడు. తిరుమల యొక్క అభివృద్ధిని కాంక్షించి, తిరుపతి యొక్క అభివృద్ధిని కాంక్షించి మా అధ్యక్షుల వారి పెద్ద మనసుతో రైట్ మసూద్ రెడ్డి గారు ఒక సెకండ్ శ్రీనివాస్ చౌదరి గారు ఒక నిమిషం ఆగండి. ఒక నిమిషం మసూద్ రెడ్డి గారు. అక్కడ మీ యొక్క ఆగడాలన్నీ జరగవు. మీరు చేసే మీ యొక్క దొంగ పనులను బయట తీస్తాం. వదిలే ప్రసక్తే లేదు. ఆ ఉద్దేశంతో మా అధ్యక్షుడు రైట్ ఒక నిమిషం రవికిరణ్ గారికి అవకాశం ఇవ్వండి ప్లీజ్. రవికిరణ్ గారికి అవకాశం ఇవ్వండి. ప్రసాద్ గారు మసూద్ రెడ్డి గారు ఒక్క సెకండ్. రవికిరణ్ గారు మీ రిప్లై ఏంటి? నాకు అర్థం కాని విషయం ఏంటంటే టీడీపీ వారు అంటారు మిత్రపక్షాలని బీజేపీ దూరం చేస్తూ ఉంటారు. బీజేపీ ఎప్పుడు వారి మిత్రపక్షాలు దూరం చేసుకోలేదండి. వాళ్లే అభిప్రాయాలు మార్చుకుంటూ వెళ్ళటం తప్పితే మేము ఎప్పుడు దూరం చేసుకునే పరిస్థితి లేదు. టీడీపీ అయితే అసలు వాళ్ళు కలవంది ఏ పార్టీలో అసలు ఎన్టీ రామారావు గారు సిద్ధాంత పరంగా కాంగ్రెస్ తో విభేదించి ఒక తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేస్తే అదే కాంగ్రెస్ తో కూడా అంటగాగటం ఈ టీడీపీకే చెల్లింది. అసలు ఏ సిద్ధాంతాలు ఏ విధానాలు లేని పార్టీ ఏదంటే టీడీపీ. ఇంకోటి ఈ టీడీపీకి ఎనలిస్టులకి ఏంటి మంటలు భారతీయ జనతా పార్టీ జనసేన ఒక కూటమిగా ముందుకు వెళ్తుంటే ఎందుకు మీరు కంటగింపుగా ఉంది, ఎందుకు మీరు కడుపు పండుతుంది అడుగుతున్నాను. ఒక మిత్రపక్షంగా మాకున్న ఆలోచన విధానం మాకుంటాయి. మా మిత్రపక్షంగా మేము ఎలా ఉండాలని కూడా మీరే నిర్దేశిస్తారా? మీరెవరండి నిర్దేశించడానికి? సీట్ ఎవరు చెప్పాలి? మీరెవరండి? మీ పార్టీలో చేసుకోండి. మీరు ఎవరికి టికెట్ ఇస్తారు? పరపాటి లక్ష్మి గారికి ఇస్తారా? ఎవరికి నిర్ణయిస్తారా? ఆవిడ పిలిపించి కింద తిప్పించుకుంటారా లేదా ఎక్కడ తిప్పించుకుంటారా మీరు నిర్ణయించుకోండి. మీ పార్టీ సంగతి మీరు చూసుకోండి. ఆ పార్టీ సంగతి మా మిత్రుల గురించి మిత్రపక్షుల గురించి మీరు మాట్లాడే నైతిక హక్కు ఒక్కొక్కరు మాట్లాడండి. ప్లీజ్ శ్రీనివాస్ చౌదరి గారు. మీ కళ్ళల్లో నిప్పులు పడుకుంటుందో తెలుస్తుంది. మీరు భయపడిపోతున్నారని కదిలిపోతున్నాయని చెప్పి మీకు అర్థమవుతుంది. చరిత్ర పునరావృతవుతుంది. టీడీపీ భూస్థాపితం అయిపోతుంది. తెలంగాణలో ఏ రకంగా కళ్ళ ముందు భూస్థాపితం అయిందో అదే రకంగా ఆంధ్రప్రదేశ్ లో కూడా భూస్థాపితం అయిపోవడానికి దగ్గరలోనే ఉంది. కాబట్టి జాగ్రత్త చెప్తున్నారు. మీ తొళ్ళ మీరే కొట్టుకోండి, మీ మిసాలు మీరే తిప్పుకోండి. రైట్ అది జనం డిసైడ్ చేస్తారు. శ్రీనివాస్ చౌదరి గారు ఒక నిమిషం. శ్రీధర్ గారు మీరేమంటారు? ఒక్క సెకండ్ తిరుపతిలో జరుగుతున్నటువంటి రగడ నిజానికి ఉప ఎన్నికలాగా లేదు, అది జనరల్ ఎలక్షన్స్ నడిపించేటువంటి స్థాయిలో కనిపిస్తుంది.
వైసీపీ ఏం చెప్తుంది? ప్రధాన ప్రత్యర్థి ఎవరు వైసీపీకి? నలుగురు బ్రదర్స్ నాకు కొంచెం కోఆపరేట్ చేస్తే వైసీపీ వాయిస్ కూడా చెప్తాను. ఇప్పుడు దాకా చాలా బాగా అదే నేను అందుకనే ఇందాక ప్రసాద్ గారు కూడా చాలాసేపు వెయిట్ చేశాను. అదే లేదు నేను రెండు మూడు మొక్కల్లో తేల్చేస్తాను, పెద్దగా ఏమి ఉండదు, అందరికీ తగులుతుంది, అది వేరే ఇష్యూ. తర్వాత మీరు రిప్లై ఇద్దరు. కానీ హిస్టరీ చూస్తే, తిరుపతి హిస్టరీ చూస్తే లాస్ట్ 50 yearsలో ఒక్కసారి టీడీపీ గెలిచింది. అప్పుడు చింతామోహన్ గారు కంటెస్ట్ చేశారు టీడీపీ తరఫు నుంచి. ఒక్కసారి వెంకటస్వామి గారు కంటెస్ట్ చేశారు బీజేపీ తరఫు నుంచి. అది 30 సంవత్సరాల కిందట, ఒకసారి 20 సంవత్సరాల కిందట వాళ్ళు గెలవడం జరిగింది. 2014 కానీ 2019 కానీ గెలిచింది వైఎస్ఆర్సీపీ గెలవడం, వరప్రసాద్ గారు, దుర్గాప్రసాద్ గారు. సో వారి అబ్బాయికి మేము ఎమ్మెల్సీ కూడా ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ బికేమ్ అన్ ఎమ్మెల్సీ. ఎవరైతే చనిపోయారో వారి అబ్బాయికి ఎమ్మెల్సీ ఇవ్వడం కూడా జరిగింది. అంటే మీరు హిస్టరీ చూసేటప్పటికి ఏంటంటే వాట్ ఈస్ వాట్ అనేది తెలిసిపోతుంది. ఇప్పుడు సెకండ్ ఏంటంటే హౌ వెల్ దే ఆర్ ఫేర్డ్ ఇన్ లోకల్ బాడీ ఎలక్షన్స్. లోకల్ బాడీ ఎలక్షన్స్లో సింబల్ లేని ఎలక్షన్స్ అంటే సింబల్ లేని ఎలక్షన్స్ కాబట్టి మేము ఓడిపోయాం, సింబల్ ఉంటే మేము గెలిచేవాళ్ళు అన్నారు. ఆ లోకల్ బాడీలో ఓడిపోయారు అందరూ, మమ్మల్ని వ్యతిరేకించేవాళ్ళం. తర్వాత పంచాయతీ, తర్వాత మున్సిపాలిటీస్, మున్సిపల్ కార్పొరేషన్స్ సింబల్ ఉన్నాయంటే అరే సింబల్ ఉన్నది అదేంటిది ఇది కాదు అని అది ఓడిపోయారు. తర్వాత జెడ్పీటీసీ, ఎంపీటీసీ కొత్త ఎలక్షన్ కమిషనర్ గారు వచ్చారు కానీ మ్యాటర్ ఆఫ్ 10-15 daysలో ఎలక్షన్స్ జరగబోతున్నాయి. అది కూడా మ్యాక్సిమం ఓడిపోయే ఛాన్స్ ఉన్నది. లెట్ us వెయిట్ అండ్ వాచ్. ఏ విధంగా అయితే భారతదేశం ఇంగ్లాండ్ని 2020 మ్యాచ్, 1 day, దెన్ టెస్ట్ మ్యాచెస్ ఏ విధంగా గెలిచిందో ఆ విధంగా వైఎస్ఆర్సీపీ గెలిచింది. గెలవడం మా వంతైనా కూడా గెలిపించింది ప్రజలు. ఎందుకు గెలిపించలేదు తెలుగుదేశాన్ని, జనసేనని, బీజేపీని? ఎందుకనంటే వాళ్ళ నాయకత్వాలు సరిగా లేవు. నేను ఒక 100 రోజులు, 120 రోజుల కిందట నేను ఛాలెంజ్ ఏం చేశానంటే ఒక 100 days తెలుగుదేశం నాయకత్వం కానీ, జనసేన నాయకత్వం కానీ, మన బీజేపీ నాయకత్వం కానీ ఆంధ్ర రాష్ట్రంలో ఎలక్షన్స్ గురించి మీరు ప్రాకులాడండి, ఆర్ క్యాన్వాసింగ్ చేయండి, సెలక్షన్స్ చేసుకోండి, మీ కమిటీలు వేసుకోండి, వాట్ ఎవర్ చేసుకోండి, నేను వాచ్ చేస్తానండి. ఎలక్షన్స్ బిఫోర్ కరెక్ట్గా లోకేష్ గారు 10 to 12 days ఉన్నారు, చంద్రబాబు నాయుడు 10 to 12 days ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు 1.5 days వచ్చారు, సాయంకాలం వచ్చి మరుసటి రోజు వెళ్ళిపోయారు. సోమవీర్రాజు గారు ఒక 20 రోజులు ఇతర రాష్ట్రాలు అదే నేనేం కాదనట్లేదు. 1.5 days అంటే ఎలక్షన్ అదే అది మీకు కామెడీ బాగా ఎక్కువైపోయిందండి సీరియస్లో కూడా. సోమవీర్రాజుగా ఒక 20 లేదు అదే లేదు లైటర్ వేన్లో అన్నాను. ఒక 25 రోజుల్లో ఇతర రాష్ట్రాల్లో తిరగాల్సి వచ్చింది. ఢిల్లీకి 2 సార్లు వెళ్ళడం జరిగింది. మిగతా దెన్ ప్రధాన అంశాలు ఈ మధ్యకాలంలో వచ్చింది స్టీల్ ప్లాంట్కి. స్టీల్ ప్లాంట్ మీద ఒపీనియన్ జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ టైం ఏమన్నారు, ఫస్ట్ టైం ఒక సంవత్సరంన్నర అలయన్స్లో జాయిన్ అయితే అఫీషియల్గా అమిత్ షా గారిని కలవడం బయటకు వచ్చేవన్నట్టు ఇది పాత డెసిషన్ ఆల్రెడీ తీసుకున్నారు, భారతదేశ ఒపీనియన్ అన్నారు. అంటే ఏమి కట్టడి చేస్తున్నావు నేను అడిగాను. నిర్మలా సీతారామన్ గారు పాస్ చేశారు, అక్కడ నాదెండ్ల మనోహర్ గారు మైక్ తీసుకుని చెప్పారు. అది చెప్పండి. అంత వద్దులేండి, ఆగండి. గౌరవిద్దాం అలా అని కదా, గౌరవిద్దాం ఎవరికైనా సరే. నేను ఎంత లేదు తప్పేం కదా, లెట్ మీ కంప్లీట్ నేను గౌరవిద్దాం ఎవరినైనా కూడా. మనం వాళ్ళు ఏం మాట్లాడారు అదేవిధంగా సోమవీర్రాజు గారు ఢిల్లీకి వెళ్ళిన తర్వాత సేమ్ స్టీల్ ప్లాంట్ గురించి వెళ్ళిన తర్వాత ఏమన్నారంటే ఆంధ్ర రాష్ట్రంలో టెంపుల్ అవన్నీ గొడవలు చేస్తున్నా దానికోసం అని చెప్పి ఇది మభ్యపడడానికి ప్రజల్ని స్టీల్ ప్లాంట్ ఎజిటేషన్ స్టార్ట్ చేశారని ఆయన చెప్పడం జరిగింది. అదేంటో మరి ఢిల్లీకి వెళ్తే కానీ తెలియలేదేంటో మరి విచిత్రంగా అనిపించింది. ఏంటండి సీఎం గారి గురించి చెప్తాను. అలానే ఒక్క నిమిషం అదే ఒక్క నిమిషం అందరు స్పిరిట్ చూసే నేను ఆగాను, మీరు అందరూ మాట్లాడతారు అనేది నేను సోమవీర్రాజు గారు ఏమన్నారంటే మొట్టమొదటిసారి ఆయన రాష్ట్ర ప్రెసిడెంట్ అయిన తర్వాత బీసీ చీఫ్ మినిస్టర్ని చేస్తానన్నారు. దాని మీద కొంత డిస్కషన్ అయిన తర్వాత నెక్స్ట్ ఏమన్నారంటే నేను కాదు డిసైడ్ చేసేది చీఫ్ మినిస్టర్ అనేది ఆంధ్ర రాష్ట్రం ఎలక్షన్స్ వచ్చినప్పుడు డిసైడ్ చేస్తాం. అది ఎవరు డిసైడ్ చేస్తారంటే జేపీ నడ్డా గారు మా భారతీయ పార్టీ ప్రెసిడెంట్, అదే సో మన పవన్ కళ్యాణ్ గారు రీజనల్ పార్టీ ప్రెసిడెంట్ కాబట్టి వాళ్ళిద్దరూ చర్చించుకుని అప్పుడు డిసైడ్ చేస్తామన్నారు. మొన్న సోమవీర్రాజు గారు మాట్లాడిన మాట ఏంటంటే
పవన్ కళ్యాణ్ గారిని జాగ్రత్తగా చూడాలి సీఎం క్యాండిడేట్ అన్న టైప్లో మాట్లాడారు. ఆయనే అన్నారు నాకు రైట్ లేదు, హక్కు లేదు నేను డిసైడ్ చేయడానికి. దేనికోసం అన్నారు అంటే మభ్యపెట్టడానికి అన్నారు, ప్రజలు మభ్యపెట్టడానికి, ఓటర్లు మభ్యపడ్డానికి, జనసేన నాయకులు మభ్యపెట్టడానికి అనేది ఓపెన్ సీక్రెట్ అది. దాంట్లో సోమవీర్రాజు గారు కూడా బాగా తెలివిగా ఏం మాట్లాడరు. ఆయన ఏమన్నా 2014లో నరేంద్ర మోడీ గారు పవన్ కళ్యాణ్ గారిని సీఎం ఏదో చేద్దాం లేకపోతే జాగ్రత్తగా చూడడం, మంచి లీడర్ అది ఇదని. 2014 తర్వాత 2019 ఎలక్షన్స్ వచ్చినాయి. మధ్యలో పాచిపోయిన లడ్డూలు అన్నారు, చాలా మాటలు అన్నారు, బహుజన్ సమాజ్ పార్టీ కమ్యూనిస్ట్తో ట్రావెల్ చేశారు పవన్ కళ్యాణ్, అవన్నీ ఉన్నాయి. బట్ సోమవీర్రాజు గారు ఏమన్నా 2014 అన్నారు. 2014 పాయింట్ ఆఫ్ టైంలో ఆ రోజు బీజేపీ పార్టీ ప్రెసిడెంట్ అంటే కమ్మబాటి హరిబాబు, వెంకయ్యనాయుడు గారు యూనియన్ మినిస్టర్ సబ్సీక్వెంట్ పీరియడ్లో. వాళ్ళిద్దరు ముఖ్య నాయకులు ఆ పాయింట్ ఆఫ్ టైంలో, కానీ సోమవీర్రాజు గారు కాదు. సో అక్కడ ఆ గ్యాప్లో కూడా అర్థమైపోతున్నది ఇదేదో మభ్య పెడుతున్నారని. ఈరోజు ప్రధాన అంశాల మీద వీరందరూ ఏమైనా ప్రొటెస్ట్ చేశారా, ఎజిటేట్ చేశారా, ప్రజలకు ఏమైనా? బీజేపీ నాయకులు ఒక 4-5 ప్రింటెడ్ షీట్స్ చూపించారు. దెన్ వాళ్ళ వీడియో కూడా రిలీజ్ చేశారు ప్రజలకి. సర్ప్రైజింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే శ్రీ సిటీ బీజేపీ ఇవ్వలే. శ్రీ సిటీ వెన్ రాజశేఖర రెడ్డి వాజ్ సీఎం, సబ్సిక్వెంట్లీ రోసయ్య, కిరణ్ కుమార్ రెడ్డి, దెన్ చంద్రబాబు నాయుడు, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు. శ్రీ సిటీ అంత ట్రావెల్ ఉంది, అది ఒక 15 ఏళ్ళు ట్రావెల్ ఉన్నది. దే క్లెయిమ్ దట్ ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్స్ ఆయన 2 అన్నారు. యాక్చువల్లీ మన సునీల్ దియోరా గారు 3 ఇచ్చామని చెప్తున్నారు. బ్రదర్ సునీల్ దియోరా గారు 3 ఇచ్చామని చెప్తున్నారు తిరుపతి పార్లమెంట్లో. మరి ఇదే మాట అదే 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 అంటే మీరు ఇందాక 2 అన్నారు, వదిలిపెట్టేద్దాం 3 అన్నారు సార్, లేకపోతే 4 అన్నా మీరు అన్న సరే. ఇప్పుడు రీసెంట్గా వచ్చింది ఇచ్చారు. బట్ మీకు గుర్తుందో లేదో, ఒక సంవత్సరం కిందట, 2 సంవత్సరాల కిందట లోకేష్ గారు మాట్లాడారు. ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చర్ క్లస్టర్ ఓపెనింగ్ అప్పుడే, 4 సెల్ ఫోన్ కంపెనీలు ఓపెనింగ్ అప్పుడే ఆయన ఏమన్నారు, భారతదేశంలో 200 ఉన్నప్పుడే సెల్ ఫోన్లు, ఆంధ్ర రాష్ట్రంలో 1000 సెల్ ఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నాం అంటే అది చాలా ట్రోల్ అయింది. లోకేష్ గారు మాట్లాడినారు. వీళ్ళు ఇప్పుడు పర్మిషన్ ఇవ్వడం ఏంటి, వీళ్ళు వచ్చి ఇవ్వడం ఏంటి, అది ఎప్పుడూ జరిగింది. అండ్ పదే పదే బీజేపీ వాళ్ళు ఏమంటారంటే మేము ఏదో చేసేస్తున్నాం, లేకపోతే ఆంధ్ర రాష్ట్రానికి ఏదో చేసేసామని చెప్తారు. భారతదేశంలో ఉన్న రాష్ట్రాలన్నిటికీ 41 రూపాయి 41 రూపీస్ 41% ఇస్తున్నారు. 49 రూపాయలు ఆంధ్ర రాష్ట్రం కట్టింది ఏం చేస్తున్నారో సమాధానం లేదు. దే క్లెయిమ్ దట్ మేమేదో రాష్ట్రాలని ఇచ్చేసేస్తున్నాం అంటే ఇక్కడి నుంచి 100 రూపాయలు వెళ్తే తిరిగి వచ్చేది 41 రూపాయలు, ఇంకా 49 రూపాయలు వాళ్ళ దగ్గర అట్టు పెట్టుకుంటున్నారు. అండ్ దిస్ ఈజ్ అబ్సర్డ్. ఏదో బీజేపీ ఇస్తే జరుగుతున్న రాష్ట్రాలన్నీ కలిపితే సెంట్రల్ గవర్నమెంట్ నడుస్తుంది. అది కూడా 41% ఇస్తున్నారు రాష్ట్రాలకి. బట్ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఏం కోరుకుంటున్నారు, ఏంటి డిమాండ్స్ ఉన్నాయి? యూనియన్ గవర్నమెంట్ యూపీఏ 2 మీద ఏముంది, దెన్ ఎన్డీఏ 1 అండ్ ఎన్డీఏ 2 ఈ మీద డిమాండ్స్ ఏముందంటే స్పెషల్ కేటగిరీ స్టేటస్, స్పెషల్ స్టేటస్, ఆంధ్ర రాష్ట్ర రైల్వే జోను, విశాఖపట్నం స్టీల్ ప్లాంటు, దుర్గాపట్నం కానీ రామాయపట్నం కానీ ప్రధానమైన పోర్టు, ఇవన్నీ అంటే బుండేల్ఖండ్ ప్యాకేజ్, బ్యాక్వర్డ్ జిల్లాలు అంటే అరే మేము ఇస్తున్నాం కదా జిల్లాలు, బ్యాక్వర్డ్ జిల్లాలు అన్నిటికీ 4+3 7 జిల్లాలకి 50 కోట్లు ఇస్తున్నాం కదా ప్రతి జిల్లాకి. అంటే భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలకి వెనకబడిన జిల్లాలకి అదే ఇస్తున్నారు. ఆంధ్ర రాష్ట్రానికి ఏమి ఇస్తున్నారు, మేలైన విధంగా ఏం చూస్తున్నారు అంటే చేయట్లేదు. దెన్ పోలవరం ప్రాజెక్ట్ అదే ఇప్పుడు ఏం చేశారు, పోలవరం ప్రాజెక్ట్ తీసుకోండి. పోలవరం ప్రాజెక్ట్ గాల్లో కట్టలేం కదా. ఈ మాటలు ఎవరన్నా అంటే హరీష్ రావు గారు అన్నారు. పెద్ద ఇరిగేషన్ ప్రాజెక్ట్ గాల్లో కట్టలేం కదా. అదేవిధంగా నేను అదే అంటున్నాను, గాల్లో కట్టలేం కదా. ఆ రోజు ఫర్ వేరియస్ రీజన్స్ స్పెషల్ స్టేటస్ ఇవ్వలేకపోతున్నా, స్పెషల్ కేటగిరీస్ నేషనల్ స్టేటస్ పోలవరం ప్రాజెక్ట్కి ఇస్తామంటే అసలే ఫిజికల్ డెఫిసిట్తో ఉన్న ఆంధ్ర రాష్ట్రానికి చేయూతనివ్వకుండా మీరు చూసుకోండి అంటే రీసెంట్ రీహాబిలిటేషన్ ప్యాకేజ్ ఎలా చూస్తారు? చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే టైంకి ఒక 45,000-50,000 కోట్లు సెకండ్ ఫేజ్ అదంతా మొత్తం ఫిగర్స్ అన్ని సబ్మిట్ చేశారు. అప్పుడు ఇన్ ప్రిన్సిపల్ ఎస్ అన్నారు, మళ్ళీ పడుకోబెట్టేశారు. మళ్ళీ మా ప్రభుత్వం వచ్చింది, లేదు 6,000 కోట్లు ప్లస్ 2,000 కోట్లు 9,000 కోట్లు ఇస్తాడు. అదేంటిది అంటే అప్పుడు 20,000 కోట్లకి తెచ్చారు. మళ్ళీ ప్రొటెస్ట్ చేసి జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీకి వెళ్ళి నరేంద్ర మోడీ గారు మాట్లాడి, అమిత్ షా గారు మాట్లాడి, నిర్మలా సీతారామన్తో మాట్లాడితే ఫైనల్లీ ఏమన్నారు, జలశక్తి ఏమో 45,000 50,000 crores క్లియరెన్స్ ఇస్తుంది. ఫైనాన్స్ మినిస్ట్రీ క్లియరెన్స్ ఇచ్చి మళ్ళీ రిలీజ్కి వచ్చాడు, 2,000 కోట్లు రిలీజ్కి వచ్చాడు, మళ్ళీ తొక్కిపెట్టారు. ఏంటంటే క్యాబినెట్ శాంక్షన్ ఉండాలని. అప్పుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడితే అప్పుడు 2 రోజులకే మళ్ళీ పిలిచి వెళ్ళి నరేంద్ర మోడీ గారు అమిత్ షా గారు మాట్లాడితే అప్పుడు ఏం చెప్పారంటే అన్కండిషనల్గా ఆంధ్ర రాష్ట్రం 2,000 కోట్లు ఇవ్వండి అన్నారు. ఓకే, నో ప్రాబ్లం. మళ్ళీ వారం రోజుల కిందట మళ్ళీ మొదలు పెట్టారు 20,000 కోట్లు. ఓకే, బట్ తుంగభద్ర ఏదైతే అప్పర్ భద్ర అని చెప్పి ఏదైతే కర్ణాటకకి ఒక ప్రాజెక్ట్ ఉన్నదో అక్కడ బీజేపీ నాయకులు, రాష్ట్ర సీఎం, ఆ ముఖ్య నాయకులు ఏమని ట్వీట్ చేశారు,
అప్పర్ భద్ర ప్రాజెక్ట్కి ఇదివరకు 12,000 కోట్లు ఉంటే అది 22,000 కోట్లు అయింది. అది నేషనల్ స్టేటస్ ఇస్తున్నది భారతదేశ ప్రభుత్వం. అంటే ఏంటి అన్యాయం ఏంటి? అంటే మీకు అక్కడ బీజేపీ పాలిత రాష్ట్రం కాబట్టి బీజేపీ స్టేక్స్ ఉన్నాయి కాబట్టి స్పెషల్ స్టేక్స్ ఉన్నాయని చెప్పి అక్కడ ఒకటే చూస్తారా? ఉభయ తెలుగు రాష్ట్రాలకు ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రానికి నేషనల్ ప్రాజెక్ట్ కింద పోలవరం ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రానికి కూడా ఇస్తానని చెప్పారు కదా ఏపీ బిల్లు. ఎందుకు తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వాలంటే సమాధానం లేదు, వదిలిపెట్టేద్దాం. పక్కన అప్పర్ భద్రకి 22,000 కోట్లు ఇచ్చినప్పుడు ఆంధ్ర రాష్ట్రానికి 20,000 కోట్లకి ఎందుకు ఆఫ్ చేస్తున్నారు? రీసెంట్ రీహాబిలిటేషన్ ప్యాకేజ్ ఏం చేయమంటారు? రాష్ట్ర ప్రభుత్వం పే చేయగలదా? ఇవన్నీ తెలుసు అంటే తెలియకపోతే అనుకోవచ్చండి. రిపీటెడ్ డిస్కషన్స్ జరుగుతున్నాయి లాస్ట్ 3 years ఆల్మోస్ట్. రిపీటెడ్ డిస్కషన్స్ రిపీటెడ్గా వాళ్ళకి తెలిసిన విషయాలు ఉంటే జలశక్తి క్లియరెన్సెస్ టెక్నికల్ అసెస్మెంట్ కమిటీ క్లియరెన్స్ చేస్తుంది, పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ క్లియర్ చేస్తుంది, మళ్ళీ పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ డైరెక్షన్ ఇచ్చారంట. అదేంటిది? వాళ్ళు ఎలా కడతారు? ఎవరన్నా కట్టగలవా? సాధ్యం అవుతుందా? అంటే చూడండి, ప్రతిదీ రాజకీయం చేయడానికే బీజేపీ ఉన్నది తప్ప ఇలాగే రాజకీయం చేస్తే కానీ తిరుపతి పార్లమెంటు పరిధిలో జరిగే ఎన్నికలు ఇవన్నీ ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి 100%. ఇప్పుడు నేను 100% ఈ ఇష్యూస్ అన్ని కూడా ఇది ఒకటి చెప్పండి శ్రీధర్ గారు. ఏం చెప్పాలి? చాలా భద్రంగా బీజేపీ రైట్ రాష్ట్రానికి ఎంత ద్రోహం చేయాలో చేశారు బీజేపీ. రైట్. నేను చెప్తాను. స్మార్ట్ సిటీ గురించి చెప్తున్నారు. 100% స్మార్ట్ సిటీ. ఏఎస్ స్మార్ట్ సిటీస్ అంటే తిరుపతి స్మార్ట్ సిటీ, కాకినాడ స్మార్ట్ సిటీ, అమరావతి కూడా స్మార్ట్ సిటీ కింద, గ్రీన్ స్మార్ట్ సిటీ కింద డిక్లేర్ చేశారు. తిరుపతికి ఇచ్చారు, ఇంకా అవ్వలేదు, ఇంకా అవుతున్నాయి. విశాఖపట్నం అమరావతి స్మార్ట్ సిటీ అన్నప్పుడు గ్రీన్ స్మార్ట్ సిటీ అనేది స్పెషల్ క్లాజ్లో పెట్టి ఎక్స్ట్రా ఫండ్స్ ఇస్తాం అన్నప్పుడు రూపాయి ఇచ్చారా? ఇప్పుడు తిరుపతి చూపిస్తున్నారు కదా, తిరుపతి ఎందుకు ఇచ్చారో నేను చెప్పను. వినండి. అదే 100-200 కోట్లు అంటే నేను అబ్బెట్గా మాట్లాడాలంటే వేరే వాళ్ళ మాట, వేరే లీడర్ ఏం మాట్లాడాలంటే పళ్ళు తోముకోవడానికి సరిపోదు అన్నాడు. మీ స్మార్ట్ సిటీకి ఇచ్చే డబ్బులు 150 కోట్లు పళ్ళు తోముకోవడానికి సరిపోదు. నేను ఆ విధంగా మాట్లాడట్లేదు. ప్లీజ్ బేర్ విత్ మీ. ఒక్కసారి వినండి. మీరే మాట్లాడు. ఒక్క నిమిషం. తిరుపతి భారతదేశమే కాదు ఇతర దేశాలు కూడా అందరూ కూడా ప్రాముఖ్యమైన ప్రదేశంగా, స్పిరిచువల్ ప్రదేశం కింద అందరూ ట్రీట్ చేస్తాము. ఇతర మతస్థులు కూడా తిరుపతికి వస్తారు. అందరి డిమాండ్ ఏంటంటే అక్కడ రైల్వే స్టేషన్ బ్రహ్మాండంగా ఉండాలి, అక్కడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ బ్రహ్మాండంగా ఉండాలి, ఫెసిలిటీస్ ఉండాలి. ఎన్ని సంవత్సరాల నుంచి కడతా ఉంటారండి? పీయూష్ గోయల్ గారు మొన్న ట్వీట్ చేశారు, పలానా రైల్వే స్టేషన్ ఎయిర్ కండిషనింగ్ చేసామన్నది. భారతదేశంలో ఉన్న అందరూ కూడా ఆ రైల్వే స్టేషన్కి రారు, పేరు చెప్పట్లేదు, ఆ రైల్వే స్టేషన్కి అయితే రారు. బట్ భారతదేశంలో ఉన్న వాళ్ళందరూ ఎక్కువ అత్యధికంగా వచ్చేది తిరుపతి రైల్వే స్టేషన్. మరి దానికి ఎందుకు ఫండ్స్ రావట్లేదు? ఎన్ని సంవత్సరాలు పడుతుంది? 600 కోట్లు 300 కోట్లు ఇచ్చి మరి ఎయిర్ కండిషన్ ఏదైతే రైల్వే స్టేషన్ పీయూష్ గోయల్ గారు ట్వీట్ చేసింది, మరి ఆ రైల్వే స్టేషన్ ఫండ్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి? అంటే మీరు ప్రైవేటైజేషన్ ఒక పక్క చేసేస్తూ ఉంటారు, డిస్ఇన్వెస్ట్మెంట్ ఒక పక్క చేసేస్తూ ఉంటారు, పిక్ అండ్ చూస్ మెథడ్లో రాష్ట్రాలకు ఫండ్స్ అలొకేట్ చేస్తారు. ఆంధ్ర రాష్ట్రానికి ఎందుకు మెట్రో ఇవ్వలేదు? ఫిజికల్ డెఫిసిట్ ఫేస్ చేసిన రాష్ట్రానికి ఎందుకు ఇవ్వలేదు? విజయవాడకి చాలా డబ్బులు ఇచ్చారు, బడ్జెట్ మనం తట్టుకోలేని డబ్బులు ఇచ్చారు. ఒకసారి చెప్పండి డబ్బులు కూడా. అదే ఒక్క నిమిషం. విజయవాడ గుంటూరు అనేది అమరావతి ప్రదేశం, అదంతా కూడా టాప్ ప్రయారిటీ బీజేపీకి కూడా అన్నారు. అన్నప్పుడు అది వైబుల్ ప్రాజెక్ట్ కాదు అన్నప్పుడే సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ చేయాలి. వైబుల్ ప్రాజెక్ట్ అంటే ఏ ప్రైవేట్ వ్యక్తి అన్నా చేస్తారు, రాష్ట్ర ప్రభుత్వాన్ని చేసుకోగలదు. వైబిలిటీ లేనప్పుడే సెంట్రల్ గవర్నమెంట్ చేయూతనివ్వాలి. ఆంధ్ర రాష్ట్రానికి ఏం చేయూతని? విజయవాడ గుంటూరు అమరావతి బెల్ట్ ఏదైతే మనం అనుకున్న మెట్రో అది వైబిలిటీకి కుదరదని అది బ్లాక్ చేశారు. విశాఖపట్నానికి వైబిలిటీ ఉండి ఒక 10 కిలోమీటర్లు ఉంటే అది చేయరు. దానికి ఏం చేశారు? 1,00,00,000 ఇచ్చారు మెట్రో విశాఖపట్నానికి. 1000 రూపాయలు ఇచ్చారు. అదే ఒక్క. దాని తర్వాత ఎందుకు కోట్లు 20,000 సోమిరాజు గారు మా అధ్యక్షుల వారిని
ముఖ్యమంత్రి అభ్యర్థి ప్రకటిస్తే ఆయనకు వచ్చిన నష్టమే నాకు అర్థం కాలే. బ్రదర్ మీరు బీజేపీలో ఉన్నారో తెలీదు, సోమవీరాజు గారు ఎక్కడ ఉన్నారో తెలియదు, జనసేన అభ్యంతరం అంటే అసలు నాకు హక్కే లేదన్నాడు సోమవీరాజు. నాకు హక్కే లేదన్నాడు సోమవీరాజు. హక్కు లేనాడు ఎలాగా ఎస్టాబ్లిష్ చేస్తాడు? మీకు ఇంకా సిగ్గుచేటు ఇంకా విషయాలు చెప్పండి, చెప్తే ఇంకా సిగ్గుపోతుంది. నేను మర్యాదగా గౌరవప్రదంగా చెప్పాను. నేను అన్న మాటలు 3 మాటలు కూడా సోమవీరాజు గారు అన్న మాటలే. ఇంకా పవన్ కళ్యాణ్ గారు అన్న మాటలు కూడా చెప్పంటే ఇంకా సిగ్గుపోతుంది మీ ఇద్దరు. ఎందుకు మనం పాలసీల మీద మాట్లాడదాం, రాజకీయం చేయనవసరం లేదు. సిగ్గు తీసుకోవద్దు డిస్కషన్ చేసి. మిగతా వాళ్ళు సిగ్గు తీసేస్తున్నారు. నేను మర్యాద పూర్వకంగా ఏంటి సబ్జెక్ట్ అని మాట్లాడుతున్నాను. నేను లేవనెత్తేదేంటి? మహారాష్ట్రకి 20,000 కోట్లు ఇస్తారు, కర్ణాటకకి 20 కోట్లు ఇస్తారు, చెన్నైకి 20,000 కోట్లు ఇస్తారు, ఆంధ్ర రాష్ట్రానికి 1000 కోట్లు కూడా ఎవరు మెట్రోకి. అదేంటితో మరి స్పెషల్ గా చూస్తారంట. తిరుపతికి వచ్చేటప్పటికి ఏంటంటే సునీల్ దేవర్ గారు పెద్ద మనిషే, ఆయన పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు. రిలీజియస్ మీద డివైడ్ చేయాలని చెప్పి అటు చంద్రబాబు నాయుడు అనడం, మమ్మల్ని అనడం. మేము అనలేక అనుకుంటున్నారు సునీల్ దియారా గారిని. పరిగెట్టిచ్చేస్తాం చెప్తున్నాను. తిరుపతి నుంచి సునీల్ దియారా గారికి చెప్తున్నాను, పరిగెట్టిచ్చేస్తాం. మీ కుట్ర రాజకీయాలు, తెలంగాణలో చేసిన రాజకీయాలు, అస్సాంలో చేసిన రాజకీయాలు, లేకపోతే త్రిపురలో చేసిన రాజకీయాలు ఆంధ్ర రాష్ట్రంలో జరగవు. అది సునీల్ దేవరా గారు తెలుసుకోవాలి. త్రిపురలో ఏం చేశారో మాకు బాగా తెలుసు. అక్కడ ఆయన మాట్లాడిన మాటలు ఏంటో తెలుసా అండి? కమ్యూనిస్టులు అంట వెస్ట్ బెంగాల్లో చాలామంది చంపేశారంట, త్రిపురలో ఇంకోటి ఎవరో చంపేశారంట, ఇంకో చోట చంపేశారంట, బీజేపీ వచ్చిందంట. రైట్, నో ప్రాబ్లం. అది చంపేశారే, అది చెప్తే లూటింగ్ చేశారు, చంపేశారు ఆ పార్టీలన్నీ, అందుకని బీజేపీ వచ్చిందంట. ఆయన ఎక్కడ కూడా పాజిటివ్గా మాట్లాడలేదు, అవతలని నెగిటివ్ చేసి మాట్లాడారు. ఆంధ్ర రాష్ట్రంలో లూటింగ్ ఎక్కడ జరుగుతుంది, మర్డర్లు ఎక్కడ జరుగుతున్నాయి? ఆయన అన్న విధంగా దానికే సమాధానం చెప్తున్నాను. ఎక్కడ అరాచకత్వం ఎక్కడుంది? ఇప్పుడే గోపాలకృష్ణ ద్వివేది పంచాయతీ సెక్రటరీ 13 కేటగిరీస్లో ఆంధ్ర రాష్ట్ర పంచాయతీ డిపార్ట్మెంట్కి అవార్డ్స్ వచ్చినాయి ఇప్పుడే. అంటే చెప్తున్నాను, ప్రతి అంశంలో ముందున్నాం, ప్రతి అంశంలో కేటగిరీలో కూడా ప్రజలు మేలైన విధంగా పరిపాలన తీసుకుని వస్తూ ఉంటే, లోటుపాట్లన్నీ సరి చేసుకుని వెళ్తుంటే మేము అడ్జస్ట్ అవుతా ఉంటే, సునీల్ దియారా గారు వచ్చి అడ్డదడ్డంగా మాట్లాడుతూ ఊరుకోవడానికి ఎవరు లేరు. ప్రజలకి బాగా తెలుసు, న్యాయబద్ధంగా ఉన్నారు. నరేంద్ర మోడీ గారు గౌరవం ఉంది. బట్ మిగతా బ్యాచ్ అందరూ ఎలాంటి బ్యాచ్? ప్రధానమంత్రిగా పనిచేస్తున్నారు, నో ప్రాబ్లం. బట్ మిగతా బ్యాచ్ ఆంధ్ర రాష్ట్రానికి ఏం చేశారు? రైల్వే జోన్ ఇచ్చారంట, రైల్వే జోన్కి ఫండ్స్ ఎక్కడ ఇచ్చారు? మళ్ళీ రైల్వే జోన్లో విశాఖపట్నం ఆ జోన్ పట్టుకుని వెళ్ళిపోతారు, ఎందుకు అక్కడ డబ్బులు ఎక్కువ వస్తాయంటే. అదే ఎంత అమాయకంగా, ఎంత అన్యాయం చేస్తున్నారంటే ఆంధ్ర రాష్ట్రానికి. తిరుపతికి నేను చెప్తున్నాను, రైల్వే స్టేషన్ ఎందుకు కంప్లీట్ అవ్వలేదు? తిరుపతికి ఎందుకు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పూర్తిగా ఎందుకు కంప్లీట్ అవ్వలేదు? మిగతా రాష్ట్రాలతో కంపారిటివ్గా చెప్తున్నాను. ఇక్కడ జరుగుతున్నదంటే ఎస్, వర్క్ జరుగుతూనే ఉంది. ఆంధ్ర రాష్ట్రానికి 11 ఇన్స్టిట్యూషన్స్ కి డబ్బులు ఇచ్చాను అన్నారు. యూపీఐ 2 హెస్ ప్రామిస్ 11,000 కోట్లు. ఎంత ఇచ్చారు? అంత కలిపి 1000 కోట్లు ఇవ్వలేదు 11 ఇన్స్టిట్యూషన్స్ కి. మీరా మాట్లాడేది. రైట్, ఒక నిమిషం రవికిరణ్ గారు, ఏమైనా సమాధానం ఉందా దీనికి? కేశవ్ గారు, శ్రీనివాస్ చౌదరి గారు చెప్పండి. కేశవ్ గారు, చెప్పండి. సోమవీరాజు గారు కానీ, సునీల్ దేవర్ గారు కానీ, తిరుపతికి వస్తున్న బీజేపీ నాయకులంతా ఏం చెప్తున్నారు తెలుసా? తిరుపతి మీటింగ్ లో మనం వస్తే చేద్దాం, మనం అధికారంలోకి వస్తే చేద్దాం, ఈ రాజకీయ పార్టీలు స్థానిక పార్టీలు ఏమి ఉండకూడదు, మనం వస్తే చేద్దాం అనే విధంగా ప్రికాషన్స్ ఇస్తున్నారు. దాన్ని పవన్ కళ్యాణ్ గారు కూడా ఎందుకు దాన్ని అంత మంచిగా రిసీవ్ చేసుకున్నారో నాకు అర్థం కావాలి. ఎందుకంటే బీజేపీ అధికారంలోకి వస్తేనే ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీ, జోన్లు, అమరావతి, రాజధానులు, దుర్రాజమైన పోర్టులు అన్ని వాళ్ళు వచ్చినాకనే ఇస్తారా? అంటే ఇతర రాజకీయ పార్టీలు ఉంటే మేము బతకాల్సిన అవసరం లేదా? మీరు అన్నారు కదా 42% జీఎస్టీ అడిగారు కదా, ఈమె చెప్పారు కదా ఇండియా. కాబట్టి మీరు ఇచ్చేదంతా 32%. అవన్నీ కాకిలెక్కలే. ఇవన్నీ చూస్తా ఉంటే తిరుపతి ప్రజల్లోకి వెళ్ళి బీజేపీ వాళ్ళు ఓట్లు అడిగితే చొక్కా పట్టుకుంటారు సార్. నిజం చెప్తున్నాను, మీ కెమెరా మ్యాన్ దగ్గర పెట్టుకోండి. కానీ ఒకటి అంటే శ్రీనివాస్ చౌదరి గారు, ఇప్పుడు రవికిరణ్ గారు ఒక లిస్ట్ చాలా క్లియర్గా ఒక లిస్ట్ చదివారు. తిరుపతికి ఏం చేశారు, తిరుపతి పరిధిలో వచ్చినవన్నీ ఏం చేశారని ఆయన చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అంటే ఇవన్నీ చెప్పిన తర్వాత కూడా ప్రజలు చొక్కా పట్టుకుంటారంటారా? 100% సార్, 100% సార్. ఎక్కడ సార్ నల్ల కుబేర్ తీసుకొని వచ్చిండేది? జనరల్ ఏమైంది? మేక్ ఇండియా ఏమైంది? స్టార్ట్అప్ ఇండియా ఏమైంది? తిరుపతి చుట్టుపక్కల నియోజకవర్గాల్లో వీళ్ళు చేసిన డెవలప్మెంట్, అద్దె భవనాల్లో ఉన్న జాతీయ విద్యా సంస్థల గురించి చెప్పారు. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కాలా, ఇంటర్నేషనల్ రైల్వే స్టేషన్ కాలా, ఏమైనా సరే ఒక ఉద్యోగం వచ్చే ఫ్యాక్టరీ ఏమైనా పెట్టించారా? ఇక్కడ క్యాపిల్ కంపెనీ రేణుగుంటలో పెడతామంటే బెదిరించి
దౌర్జన్యం చేసి ఆపిల్ కంపెనీని గుజరాత్ తీసుకెళ్లిన గనులు బీజేపీ నాయకులు. ఇట్లా చెప్తే చాలా లిస్టే ఉంది. జపాన్ కొరియన్ కంపెనీ కూడా ఏనుగుంట్ల ఇండస్ట్రీలు పెట్టాలని వస్తే మా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు బెదిరించి పర్మిషన్ ఇవ్వకుండా గుజరాత్ తీసుకెళ్లిన గనులు బీజేపీ నాయకులు. ఆంధ్ర రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టకూడదు, వాళ్ళకి అప్పులు పట్టకూడదు, వాళ్ళు లోటు బడ్జెట్లో ఉండాలి, వాళ్ళు ఎప్పుడు కష్టాల్లో ఉండాలి, వాళ్ళకి ఏ కార్యక్రమాలు తీయకూడదు, బీజేపీ కోసం జపం చేయాలి. బీజేపీ వస్తే కనికరించి చేస్తాం. ఎవరండి ఇనేది మాటలు? వీళ్ళు స్వతహాగా పార్లమెంట్ సాక్షిగా ఈ రాష్ట్రానికి రైట్. ఒక నిమిషం రవికిరణ్ గారు మాట్లాడు. రవికిరణ్ గారు మాట్లాడు. ఓకే కేశవ్ గారు, ఇప్పుడు మిత్రులు చాలా అడిగారు బీజేపీ ఏం చేస్తే. కొంతమంది మిత్రులు కొంత అయింది, ఇంకా కొంత అవ్వలేదండి. ఓకే, మేము కొంత చేశాం కదా. అసలు మీరు 2 మాసాలుగా ఈ ప్రభుత్వం ఏం చేసింది అన్నది నేనైతే ధైర్యంగా ఒక లిస్ట్ చెప్పాను. అట్లీస్ట్ వాళ్ళు ఏం చేశారు లిస్ట్ చెప్పే పరిస్థితి లేదు. అట్లీస్ట్ ముఖ్యమంత్రి గారు డిసెంబర్ 2019 తిరుపతి కేంద్రంగా స్కిల్ యూనివర్సిటీ పెట్టాలని చెప్పి అనౌన్స్మెంట్ చేశారు. ఇప్పుడు వరకు దానికి గట్టి లేదు. అలాగే టీడీపీ ప్రభుత్వం కూడా మేము ప్రసాద్ గారు కంప్లీట్ చేయండి. ప్రసాద్ గారు ఒక నిమిషం కంప్లీట్ చేయండి. మీరు మాట్లాడుతుంది ఆపాలి. ప్రసాద్ గారు ఆపాలి. ప్రసాద్ గారు మీరు ఆయన కంప్లీట్ చేయనివ్వండి. ప్రసాద్ గారు సీఎం గారు ప్రోయాక్టివ్ గా ప్రసాద్ గారు మీరు ఒక నిమిషం అయితే ఆయన కంప్లీట్ చేస్తారు. ఆయన కంప్లీట్ చేసినాక మీరు మాట్లాడదు కానీ కంటిన్యూ చేయండి రవికిరణ్ గారు. ఒక్క నిమిషం ప్రసాద్ గారు ఒక్క నిమిషం. వన్ పెట్రోలియం యూనివర్సిటీ, వన్ అగ్రికల్చర్ యూనివర్సిటీ, వన్ IIIT, ఎయిమ్స్ యూనివర్సిటీ, ఇవన్నీ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ జనవరిలో రెడీ అయిపోతుంది. కొద్ది నెలలో ఓపెన్ కాబోతుంది. ఎయిమ్స్ కూడా పూర్తి అయిపోయింది. అది జనవరిలో వారి కార్యక్రమాలు మొదలు పెట్టబోతున్నారు. పేషెంట్లు 10 రూపాయలు కట్టే చార్జ్ అద్భుతమైన సేవలు అందించుకోతున్నారు. అనేకమైనటువంటి ట్రైబల్ యూనివర్సిటీ కూడా 2 సంవత్సరాల క్రితం తాత్కాలిక క్లాసులు మొదలైన అక్కడికి స్థలం ఇచ్చిన కాబట్టి స్థల వివాదాలు ఉన్నాయి కాబట్టి స్థలం ఇంకా ఇచ్చాక మొదలు పెట్టారు. పెట్రోలియం యూనివర్సిటీ కూడా మొదలైపోయింది. బిల్డింగ్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఈ అన్ని యూనివర్సిటీ ఏదైతే చట్టంలో ఉన్నాయో 12 విద్యా సంస్థలు, ఈ కాక ఇంకో 10 విద్యా సంస్థలు కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ ట్రేడ్ మేనేజ్మెంట్, నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్, IISc, NIOT, ఒక నిమిషం మీరు ఆయన మాట్లాడినండి. ఒక నిమిషం కంప్లీట్ చేయండి. ఈ 12 కాకుండా ఇంకో 10 వరకు కూడా కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ దుగ్గరాజపట్నం పోర్టు గురించి దాని యొక్క ఫీజిబిలిటీ స్టడీ చేస్తే దానికి 75 కిలోమీటర్ లోపు ఇటుపక్క కృష్ణపట్నం ఉంది, అటుపక్క చెన్నై పోర్ట్ ఉంది. అందుకని 75 కిలోమీటర్ల పరిధిలో మేజర్ పోర్ట్ నిర్మాణం జరగదు. మీరు ఇంకో సజెషన్ ఇవ్వమంటే అప్పుడు టీడీపీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఇంకో సజెషన్ ఇవ్వలేదు. ఈ ప్రభుత్వం రిపీటెడ్ గా లెటర్ రాసి ఈ ప్రభుత్వం స్పందించి రామేపట్నంలో నిర్మాణం చేయండి, రామేపట్నంలో టేకప్ చేయండి. రామేపట్నం టేకప్ చేస్తే ఈ ప్రభుత్వం దాన్ని ఫస్ట్ మేజర్ పోర్ట్ గా చెప్పారు. దాన్ని 22/2020 కన్వర్ట్ చేసి నిర్మాణాన్ని అరవిందో రియాలిటీకి ఇచ్చేశారు కాబట్టి మేజర్ పోర్ట్ నిర్మాణం చేస్తుంది. ఆయన కంప్లీట్ చేయండి. మీరు ఒక నిమిషం కంప్లీట్ చేయండి. ప్రసాద్ గారు నెక్స్ట్ మీరే మాట్లాడదు కానీ ఒక నిమిషం ఆగండి. సార్ మీరు వినండి సార్ ఫస్ట్ వినండి. నెక్స్ట్ మీరు మాట్లాడదు కానీ వినండి ఒక్క సెకండ్. ప్రసాద్ గారు ఒక్క సెకండ్. జమ్మలమడుగులో స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి ముందుకు రమ్మన్నారు. దానికి కేంద్ర ప్రభుత్వం కమిటీ వేసింది. ఎన్వైరన్మెంట్ క్లియరెన్స్ ఇటీవల 10 days క్రితం కూడా ఎన్వైరన్మెంట్ క్లియరెన్స్ ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం ముందుకు వెళ్తున్నారు. నెక్స్ట్ పెట్రోకెమికల్ కాంప్లెక్స్ మీద కేంద్ర ప్రభుత్వం కమిటీ వేసి దాన్ని వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ మీద అప్పటి రాష్ట్ర ప్రభుత్వం 2017-18 రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసి దీనికి స్పందించమన్నారు. ఇప్పటి వరకు ఆ రాష్ట్రపతి స్పందించలేదు, ఈ రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదు. మా యొక్క రవికిరణ్ గారు ఒక్క సెకండ్. మూడు ప్రధానమైన ప్రశ్నలు శ్రీధర్ గారు లేవనెత్తినటువంటి 3 ప్రధానమైన ప్రశ్నలు.
ఒకటి డెఫిసిట్ బడ్జెట్ గురించి ఆయన ఒక పాయింట్ సార్, శ్రీధర్ గారు పావుగంట చెప్పారు సార్. ఒక్క నిమిషం మీరు మాట్లాడు శ్రీధర్ గారు పావుగంట చెప్పారు. కనీసం మాకు 5 నిమిషాలు ఇవ్వకపోతే ఎలాగా? మీరు మాట్లాడదు కానీ మీరే మాట్లాడాలి రవికిరణ్ గారు. ఒక సెకండ్ మీరే మాట్లాడాలి ప్రసాద్ గారు ఒక్క నిమిషం ప్రసాద్ గారు మీరు ఒక్క నిమిషం అండి శ్రీధర్ గారు మీరు వినాలి ప్రసాద్ గారు. ఒక సెకండ్ రవికిరణ్ గారు రైట్ రవికిరణ్ గారు ఒక 3 ప్రధానమైన ప్రశ్నలు ఆయన లేవనెత్తారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ప్రసాద్ గారు ఒక్క నిమిషం మీరు వినండి సార్, ఒక్క నిమిషం వినండి. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి కేంద్రం చేస్తున్నటువంటి వ్యవహారం ఆయన లేవనెత్తిన పాయింట్. రెండోది మెట్రో రైలు శాంక్షన్ విషయంలో ఎందుకు అమరావతి మెట్రో కానీ విశాఖ మెట్రో కానీ టేకప్ చేసే పరిస్థితి లేదు, మిగతా వాళ్ళకి 2000 కోట్లు శాంక్షన్ ఉంటాయి, ఆంధ్రప్రదేశ్ను పట్టించుకో 20,000-30,000 కోట్లు అండి. మహారాష్ట్రకి 1,00,000 కోట్లు ఇచ్చారు సార్ మెట్రోకి. రైట్. ఈ ప్రశ్నలకి సమాధానాలు ఉన్నాయా రవికిరణ్ గారు? నన్ను అడగండి, నేను చెప్తాను. ఒక్క సెకండ్ మీరు రవికిరణ్ గారు కంప్లీట్ చేసినాక మీరు మాట్లాడదు గారు ఆయన చెప్పు. పోలవరం మీద క్యాబినెట్ మార్చి 15, 2017 మీద ఒక క్యాబినెట్ తీర్మానం చేసింది. దాంట్లో ఏమన్నారంటే నిర్మాణంలో 1/4/2014 ఏప్రిల్ 1, 2014 క్యాబినెట్ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ యొక్క క్యాబినెట్ నిర్ణయం ప్రకారం నిర్మాణానికి ఈ రోజు వరకు ఎంత నిర్మాణం అయితే అంత పూర్తిగా కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. ఇటీవల పార్లమెంట్ కూడా అడిగారు ఎంత డ్యూ ఉందని చెప్పేసి ఇప్పుడు వరకు ఏదైతే వచ్చిందో అది మొత్తం క్లియర్ చేయడం జరిగిందని. అది నాకు తెలిసి ఇంకో 1000 కోట్లు ఏదో మధ్యలో క్లియరెన్స్ అయిపోతుంది. రాజశేఖర రెడ్డి గారు 50,000 కోట్లు ఒప్పుకున్నారు కదా, 10,000 కోట్లు ఇవ్వడం జరిగింది. అయితే ఏదైతే ఇప్పుడు అంచనా వ్యయం పెరిగిందో, కేశవ్ గారు అంచనా వ్యయం ఎక్కడ పెరిగింది అంటే ఏదైతే గతంలో నిర్వాసితులు ఉన్న ప్లేసులో కొత్తగా నిర్వాసితులు తయారైపోయి ఏదైతే గతంలో అది మనం కాదు. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు అపోజిషన్ ఉన్నప్పుడు ఎంపరర్ కరప్షన్ బుక్ వేసి దానిలో పోలవరంలో ఏ రకంగా 25,000 కోట్ల రూపాయల అవినీతి చంద్రబాబు నాయుడు గారు సర్వే నెంబర్లు మార్చేసి గవర్నమెంట్ 25,000 కోట్ల రూపాయల కుంభకోణంలో జగన్మోహన్ రెడ్డి గారు కూలంకషంగా వివరించారు. ఆ 25,000 కోట్ల రూపాయలు తీసేస్తే ఒక్క నిమిషం మీ ఇద్దరు ఆగండి. నెక్స్ట్ ఎక్స్టెండ్ చేద్దాం, మనం డిబేట్ ఎక్స్టెండ్ చేద్దాం. మీ ఇద్దరు మాట్లాడదు కానీ రవికిరణ్ గారిని కంప్లీట్ చేయనండి దయచేసి. ఒక్క సెకండ్ శ్రీనివాస్ చౌదరి గారు మీరు మాట్లాడదు కానీ ఒక్క సెకండ్. ఆ యొక్క డిపిఆర్లు ఆ ప్రభుత్వం ఇవ్వలేదు, ఈ ప్రభుత్వం ప్రిపేర్ చేస్తుంది. ఇటీవల అక్టోబర్ 2020 బొత్స సత్యనారాయణ గారు మెట్రో సంబంధించిన బిల్డింగ్ ఇనాగ్రేట్ చేసి 75 కిలోమీటర్ల నిలువలో 16,000 కోట్ల రూపాయలతో మెట్రో రైల్ కి డిపిఆర్ ప్రిపేర్ చేస్తున్నామని చెప్పారు. డిపిఆర్ ప్రిపేర్ చేశాక కేంద్ర ప్రభుత్వం లెక్క దాని ప్రకారం ముందుకు వెళ్ళడం జరుగుతుంది. అంతేగాని కేంద్ర ప్రభుత్వం కక్ష కట్టి ఇప్పుడు ఇందాక మాట్లాడుతారు రెవెన్యూ డెఫిషియట్ ఇవ్వలేదు. రెవెన్యూ డెఫిషియట్ 2014-15 సంబంధించి 22,000 కోట్ల రూపాయల రెవెన్యూ డెఫిషియట్ ఇచ్చింది. ఏ ఏడాదికి ఏడాది అయితే ఆ 14 ఆర్థిక సంఘం కావచ్చు, 15 ఆర్థిక సంఘం కావచ్చు, అన్ని విషయాలు ఒక నిమిషం ప్రసాద్ గారు నెక్స్ట్ మీరు మాట్లాడదు కానీ ఒక్క సెకండ్. విషయాలు కూడా చేస్తున్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ రాష్ట్ర అభివృద్ధి కోసం చేసింది లేదు. కేవలం బీజేపీ మీద బురదలే ఏ రకంగా ఈ యొక్క కూటమిని చెడగొట్టాలి, అయితే లాక్కుని వాళ్ళ పక్క తీసుకోవాలని ప్రయత్నం తప్పితే దీనిలో ఏమీ లేదు. కేంద్ర ప్రభుత్వం పిక్చర్ క్లియర్ గా ఉంది. ఎటువంటి భేషజాలు పోకుండా రాష్ట్ర అభివృద్ధికి కూలంకషంగా పనిచేస్తుంది కేశవ్ గారు. రైట్ ప్రసాద్. బురదలో ఉన్న కమలానికి బురద ఎవరు వేయనవసరం లేదు. ఆ బురదలోకి ఆ గాజు గ్లాస్ కూడా లాగుతున్నారు. మీరు పదే ఎన్ని మాటలు మాట్లాడినా కూడా, మీరు ఎంత మాట్లాడినా కూడా పాత చింతకాయ కబుర్లు అని చెప్పారు. ఇప్పుడు దాకా లేటెస్ట్ కబుర్లు ఒక్క మాట చెప్పలేదు. మీరు ఎప్పుడో 2017, 2016, 2009 ఏంటి మాట్లాడతారండి? మా సిద్ధాంతాలు దట్స్ నాట్ ఫేర్.
Right. మీతో కలిసి వస్తేనేమో తిరుపతి ప్రజలు రైట్ రైట్ ఒక నిమిషం ప్రసాద్ గారు డెఫిసిట్ కి సంబంధించి ఒక నిమిషం మసూద్ రెడ్డి గారు ఒక నిమిషం బీజేపీతో కలిసి కూడా సిద్ధంగా ఉండాలా లేదా కనుకోవాలి సార్ ఆయన ఊరికే ఏదో జనసేన విమర్శించడం కాదు. మీ యొక్క తెలుగుదేశం పార్టీ రెడీగా ఉంది, బీజేపీ వాళ్ళు రెడీ లేకపోతే ఊరుకోవడం అంతే. మీరు లేకపోతే ఎందుకండి ఊరికే ఏదో చెప్పేసి ఏదేదో రైట్ ఒక సెకండ్ ప్రసాద్ గారు చెప్పండి. పోలవరం కంప్లీట్ గా ఎవరు తప్పండి? మసూద్ రెడ్డి గారు ఒక నిమిషం అసెంబ్లీలో పోరాటం లేరు. ఏది అదే మీరు ఎట్లా మాట్లాడుతున్నారంటే మీరు పోరాట పని స్టేటస్ అడిగారు వాళ్ళు అడిగారు. రైట్ ఒక నిమిషం మసూద్ రెడ్డి గారు ప్రసాద్ గారు మాట్లాడతారు. ఒక నిమిషం మసూద్ రెడ్డి గారు ఒక నిమిషం ప్రసాద్ గారు రాష్ట్ర డెఫిసిట్ కి సంబంధించి సార్ మీరు అట్లా పోట్లాడుకుంటే సబ్జెక్ట్ ఎవరికి అర్థం కాదు. మీరు అట్లా పోట్లాడుకుంటే సబ్జెక్ట్ ఎవరికి అర్థం కాదు. ఒక సెకండ్ మసూద్ రెడ్డి గారు దయచేసి మసూద్ రెడ్డి గారు పాయింట్ టు పాయింట్ డిస్కస్ చేద్దాం. ఒక సెకండ్ ఆగండి పాయింట్ టు పాయింట్ డిస్కస్ చేద్దాం. ప్రసాద్ గారు రవికిరణ్ గారు చాలా క్లియర్గా ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి అంచనాలు మారిపోయినాయి. అవినీతి చక్రవర్తి పేరిట వేసినటువంటి పుస్తకాల్లో చాలా క్లియర్గా సర్వే నంబర్లు రాసి మరి నిర్వాసితులను చూపించిన పరిస్థితి ఉంది. వీటన్నిటిని బేరీజ్ వేసిన తర్వాత మళ్ళీ వైసీపీ ప్రభుత్వం కూడా అవే డాక్యుమెంట్లు పంపించింది. అందుకనే కేంద్రం ఒప్పుకోలేదు అని చెప్పి అంటున్నారు. ఇది అంగీకరించవచ్చా? రెండోది డెఫిసిట్కి సంబంధించి చాలా స్పష్టంగా ఆయన చెప్తున్నారు. లోటు బడ్జెట్ విషయంలో మేము ఆదుకున్నాం అంటున్నారు. రెవెన్యూ లోటు విషయంలో ఆదుకున్నాం అంటున్నారు. ఎంతవరకు ఒప్పుకోవచ్చు దీన్ని? వసంత్ రెడ్డి గారు అభ్యర్థిస్తున్నాను, ఒక్క నిమిషం ప్రశాంతంగా వినండి. శ్రీనివాస్ చౌదరి గారు మీకు కూడా కరెక్ట్. ఈ విషయంలో నేను సపోర్ట్ చేస్తాను రవికిరణ్ గారిని. ఒక సెకండ్ ప్రసాద్ గారు అందరం కోఆపరేట్ చేసుకుందాం. ఒక్కొక్కరు మాట్లాడదాం. ప్రసాద్ గారు మాట్లాడు. రైట్, ఆయన హామీ ఇస్తున్నారు. మౌనంగా ఉన్నారంటే హామీ ఇచ్చినట్టు. అయితే సంతోషం. రైట్, ప్రసాద్ గారు కంటిన్యూ చేయండి. 2014 రాష్ట్రం విభజించినప్పుడు ప్రధానమంత్రి గారు మన్మోహన్ సింగ్ గారు రాజ్యసభలో మమ్మల్ని అమాయకులు చేసి, వెంకయ్య నాయుడు గారు, అరుణ్ జైట్లీ గారు మమ్మల్ని చిన్నపిల్లలు చేసి, మాకు అసలు పదవే తెలియదు, ప్రత్యేక హోదా 5 ఏళ్ళు కాకపోతే 10 ఏళ్ళు ఇస్తామని మమ్మల్ని చిన్నపిల్లలు చేసి, అమాయకులు చేసి ఆంధ్రప్రదేశ్ జీవితంతో ఆడుకున్న అదే రాజ్యసభ సాక్షిగా గజేంద్ర షెకావత్ గారు మొన్న 2014 ముందు డిపిఆర్ సబ్మిట్ చేసిన వాటికే ఇది నేషనల్ స్టేటస్ ఇస్తామని చెప్పి తెలంగాణ రాష్ట్రంలో మట్టి కొట్టిన విధానం మా పోలవరంకి జరుగుతున్న అన్యాయం. 2013 భూ నిర్వాసితుల చట్టం ప్రకారం వాళ్ళకి రావాల్సిన కాంపన్సేషన్ ఈ రోజుకి కూడా ఆంధ్ర రాష్ట్రం అధోగతిలో ఉండి రెవెన్యూ లోటుకి ఈ రోజుకి కూడా ఒక్క పైసా అధిగతి లేని దౌర్భాగ్య స్థితిలో ఉన్న మా ఆంధ్ర రాష్ట్ర అన్యాయానికి ఈ బీజేపీ సోదరులు వాళ్ళు చదువుతున్న మమ్మల్ని డిపిఆర్లు అంటే అదేంటో చట్టాలు ఏవో ఇవ్వలేదని చిన్నపిల్లలు చేసి మన రాష్ట్రానికి సంబంధం లేని ఒక రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ కంటిన్యూస్ గా మా జీవితంతో ఆడుకుని 5 సంవత్సరాల పాటు ఇవాళ అన్నిటికీ ఒప్పుకొని తగుదలమ్మాని ఏదైనా సరే ఇవ్వండి బాబు అని అభ్యర్థిస్తున్నాం. మా జగన్మోహన్ రెడ్డి గారికి కూడా 7 సంవత్సరాల్లో ₹1 కూడా నోచుకొని మా దౌర్భాగ్య స్థితికి ఇవాళ సోదరుడు చదువుతున్నాడు. అదే పార్లమెంట్ సాక్షిగా చదివిన చదివింపులకి ఈ రోజు పునరుద్ధరణ నుంచి రవికిరణ్ చౌదరి చదువుతున్న దానికి ఒక్క పొల్లు కూడా తేడా లేకుండా ఉంది. యూనివర్సిటీలు, ఎయిర్పోర్ట్లు రాష్ట్ర విభజన తర్వాత ఖచ్చితంగా రావాల్సింది సార్. రాష్ట్రాన్ని మహానుభావుడు వాజ్పేయి గారు ఏదైతే విభజించారో ఆ రాష్ట్రాలకు ఈ రోజు కూడా స్థితి అతిగతి లేదు. ఇవాళ తెలుగుదేశం పార్టీ మోసపోయింది. 2.5 సంవత్సరాల పొద్దులో పాపం వైఎస్ఆర్సీపీ కూడా మోసపోతున్న ప్రక్రియలో అమాయకుడైన పవన్ కళ్యాణ్ గారు అండర్లైన్ చేసుకోండి. ఆయన స్వచ్ఛమైన తత్వమైన తెల్లకాయతలాంటి మనిషి ప్రశ్నిస్తాడు. తప్పు జరిగితే తప్పు అంటాడు.
అలాంటి వ్యక్తిని కూడా ట్రాప్ చేసి ఇవాళ వాళ్ళకి అబద్ధ హస్తాల్లో చిక్కుకునేలా చేసి ఆయనకు మభ్యపడి చెప్తుంది ఏంటంటే మేము వదిలితే తెలుగుదేశం జాయిన్ అయిపోతాం, మేము వదిలితే వెళ్ళి ప్రశాంతంగా సినిమాలు చేసుకుంటాం అని చెప్పినందుకు వైఎస్ఆర్సీపీలో జాయిన్ అయిపోతాం అని రాష్ట్ర నాయకుడిగా ఎమర్చి అవుతున్న ఆయన్ని వాళ్ళకి అబద్ధ హస్తాల్లో బంధించి మభ్యపెట్టి ఇవాళ కేడర్ కూడా ఆయనతో పాటు మమైకం కాకుండా దళారులను ఏర్పాటు చేసి చేస్తున్న అన్యాయానికి రాష్ట్రం బలైపోతుంది. ఎందుకంటే మా ఆవేదన ఏంటంటే ప్రశ్నించే గలం ఎవడైతే ఉంటాడో వాడిని ఏ విధంగా తొక్కాలో బీజేపీ పార్టీ దగ్గర సిద్ధార్థులు, స్ట్రాటజిస్టులు ఎవరిని ప్రశ్నించలేకుండా చేస్తున్న ఈ తరుణంలో ఆంధ్ర రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయం మీద ఎవరు ప్రశ్నించినా ఏంటి సార్ మెట్రో ప్రాజెక్ట్ కి ఎన్ని ఇచ్చారో ఒకసారి డబ్బులు చెప్పండి, బడ్జెట్ లో ఉన్నాయి. ఏంటి రైల్వే జోన్ వైజాగ్ ఇచ్చింది ఎంత? 1000 రూపాయలు ఇస్తారా? బడ్జెట్ ఫిగర్స్ ఉన్నాయి. రవికిరణ్ గారు ఏమోటాకి ఇస్తారు? తిరుపతి స్మార్ట్ సిటీయా? ఎస్కలేటర్ తప్ప ఇంకేం నోచుకోలేదు. ప్రైవేటీకరణకే దోహదం చేస్తున్న బీజేపీ ప్రభుత్వం ఏ విధంగా ఉంటుంది? ప్రజల ఆగ్రహం ఎవరు చెప్తారు? రైట్ మసూద్ రెడ్డి గారు మీరు ఏం చెప్తారు? ఇప్పటివరకు ఉన్నటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర విభజన తర్వాత చాలా హామీలు ఉన్నాయి, అవి అమలు కాలేదు. గత ప్రభుత్వం తప్పిదం కావచ్చు, లేదా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఒత్తిడి చేయలేకపోయి ఉండొచ్చు, కారణాలు ఏదైనా కావచ్చు, మొత్తానికి అయితే అమల్లోకి అయితే రాలేదు. ఈ విషయంలో ప్రశ్నించే గొంతుగా పవన్ నిలబడతారు అంటే బీజేపీ పక్కన ఉండడం వలన ప్రశ్నించలేని స్థితిలో ఉన్నారనే వాదనని మీరిచ్చే సమాధానం ఏంటి? ప్రసాద్ గారికి ధన్యవాదాలు. ఎందుకంటే ఇప్పటికైనా ఈ రాష్ట్రంలో ప్రశ్నించే మగాడు ఉన్నా అంటే పవన్ కళ్యాణ్ గారిని ఒప్పుకున్నారు. దానికి మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంకో విషయం చెప్తా ఉన్నాం. మేము ఈ రాష్ట్రం అధోగతి పాలయ్యేకి, అభివృద్ధి జరగకుండా పోయేకి, పోలవరం ఫుల్ఫిల్ కాకుండా పోవడానికి కారణం ఎవరంటే అసలు ఈ రాష్ట్రంలో అధికారులు చలాయించింది ఎవరు? 5 ఏళ్ళు తెలుగుదేశం పార్టీ చలాయించింది, ఇప్పుడు 2 సంవత్సరాలు మీరు చలాయించారు. మీరు బాధ్యత వహించకుండా అందరి మీద బీజేపీ లేదో చేయలేదు. మీకు పోరాట పటిమ లేదు. కాదు, ఈ విషయం పవన్ కళ్యాణ్ తెలీదా? మరి మీరు చెప్పే మాటలు ఈ విషయం పవన్ కళ్యాణ్ తెలీదా? బీజేపీ ఎందుకు అన్యాయంగా అన్నారు? పాచిపోయిన లడ్డూలని నిలదీస్తాం, ఉత్తర భారత్ సౌత్ ఇండియా ఎందుకు మాట్లాడాడు పవన్ కళ్యాణ్? ఈ విషయాలు మీ మధుసూదన్ రెడ్డికి తెలిసిన విషయాలని పవన్ కళ్యాణ్ తెలియ మాట. పోరాట పటిమ లేనప్పుడు మీరు ఏమని సంవత్సరాలు దాటిపోయింది. మీరు ఏం పని చేస్తారు? ఇది మీరు చేస్తాడే పని. టీడీపీలో ఏం చేస్తారు? ప్రజలు మీరు చెప్పేంత తిక్క మాట్లాడిన పరిస్థితులు ప్రజలు లేరు. మేము ఎవరితో మిత్రపక్షం, ఎవరితో ఎలక్షన్ డెవలప్మెంట్ ఎట్లా, మేము మా యొక్క పవన్ కళ్యాణ్ గారిని అసలు మీకు వచ్చే నష్టం ఏమంటే ఒకటే, ఎక్కడ జనసేన బీజేపీ బలంగుంటుందో ఈ రాష్ట్రంలో, ఎక్కడ పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవుతారో, ప్రసాద్ గారు ఒక విషయం చెప్పండి. ప్రసాద్ గారు మీరు ఒక విషయం చెప్పండి. అధికార పార్టీకి అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీకి పోటీగా తెలుగుదేశం బలంగా ఉందా? ఒక నిమిషం మసూదన్ రెడ్డి గారు, మసూదన్ రెడ్డి గారు ఒక నిమిషం ఆగండి. మసూదన్ రెడ్డి గారు ఒక నిమిషం ఆగండి. ఉత్తర కుమార్ ప్రగల్భాలు అంటారు. ఆయన చెప్పి ముందు మీసాలు తిప్పుతాడు, తొలగొట్టారు. మీ పార్టీలో మీసాలు మీరు ఆపండి మసూదన్ రెడ్డి గారు ఒక నిమిషం. ప్రసాద్ గారు ఒక అనాలిసిస్ ఇస్తారు. రాష్ట్రంలో వైసీపీ అధికారంలో ఉంది, ఇది చాలా క్లియర్. విపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీ బలంగా ఉందా? జనసేన బీజేపీ కూటమి బలంగా ఉందా? మీ విశ్లేషణ ఏంటి? అసలు ఎవరన్నా బలంగా ఉన్నారు? అసలు సార్ ఒక్క నిమిషం మసూదన్ రెడ్డి గారు వాళ్ళంతా కలిసి వాళ్ళు ఒకటేనండి. ఉంటే తెలుగుదేశం ఉండాలి, లేకుంటే వైఎస్ఆర్ ఉండాలి. అది భయపడే పరిస్థితి లేము.
మీరు ఒకసారి మీరు డిబేట్ మీరు బాగానండి, వాళ్ళ మాట అంతా ఒకటే ఉంది. రైట్ ఒక నిమిషం చెప్పనివ్వండి, అసలు ఏం చెప్తారో చూద్దాం. తెలుగుదేశం పార్టీ అనేది ఏదో ఉండాలంటే ఉండాలా? మీరు నష్టపోతారని చెప్తున్నాం. అదే కూడా మీరు వాళ్ళు చెప్పేది ఏం చేయాలో చెప్పండి. మీ అమాయకత్వం చూసి మేము నవ్వుకుంటున్నాం. రైట్ శ్రీనివాస్ చౌదరి గారు ఉండండి ఒక సెకండ్ అమాయకుడు ఆయన గ్రాస్ చేసి బీజేపీ మార్కెట్ గురించి రంగంలో కవర్ చేసి ఆ బీజేపీ చేసిన తప్పుని ఎత్తుకొని చెప్పుకుని ఏడు కూడా బాగా మాట్లాడారు మాస్టర్ ఏదో విధంగా ఆయనకి ఎంత అమాయకుడు అర్థం కాదు. మద్దతు లొల్లి పెట్టాలా? ఇది తప్పితే రైట్ ఒక నిమిషం శ్రీధర్ గారు ఒక నిమిషం రాష్ట్రం డెవలప్ చేయాలి లేదు, పోలవరం కట్టలేరు, ఏది కట్టలేరు. రాష్ట్రం ఇసుక కూడా దొరకదయ్యా, ఇసుక కూడా బంగారు కొన్నట్టు కొంటున్నాము. మీకు తెలిసిన ఇంకో విషయము, ఒకసారి శానిటైజర్ తాగుతారండి రాష్ట్రంలో జనాలు, పేదలు శానిటైజర్ ఆ ఖజానా తీసుకోపోయి రైట్ ఒక నిమిషం మసూదన్ రెడ్డి గారు మీరు ఒక సెకండ్ ఆగాలి మసూదన్ రెడ్డి గారు. వాళ్ళతో ఓట్లు వేసుకోవాలి. ఇదే వీళ్ళు చేస్తారు పని. ఇప్పుడు గెలిచినటువంటి సర్పంచ్ సీట్లు అట్లా గెలిచారు, ఇప్పుడు గెలిచినటువంటి మున్సిపాలిటీ అలా గెలిచారు. తిరుపతి ఎంపీ కూడా స్వచ్ఛందంగా ఏ ఎలక్షన్ స్వచ్ఛందంగా అది నాయకుడు కాదు. రైట్ ఒక నిమిషం శ్రీధర్ గారు ఒక్క నిమిషం మసూదన్ రెడ్డి గారు వన్ వే ట్రాక్ అసలు వినట్లేదు. మనం ఏం చెప్పినా ఆయన వినట్లేదు. ఆయన చెప్పాలనుకుని చెప్తున్నా. సరే ఒక నిమిషం శ్రీధర్ గారు, ఇప్పుడు ఈ రోజు జరిగినటువంటి పరిణామాలు, మమతా బెనర్జీ గారు చాలా స్పష్టంగా బీజేపీ రాజకీయాల్ని వ్యతిరేకిస్తూ ఒక శక్తి ఏకమవలసిన పరిస్థితి ఉంది అని చెప్పని వైసీపీకి అదే జగన్మోహన్ రెడ్డి గారికి లెటర్ రాశారు, కేసీఆర్ గారికి లెటర్ రాశారు. ఏంటి ఈ పరిణామాలు? బీజేపీకి వ్యతిరేకంగా మరో కూటమి, కాంగ్రెస్ పార్టీ బలహీనంగా ఉంది కాబట్టి కాంగ్రెస్తో కలిసిన కూటమి తయారయ్యే అవకాశాలు ఉన్నాయా? అంటే కాంగ్రెస్ కలుస్తుందో లేదు కానీ థర్డ్ ఫ్రంట్ ఏదైతే ఎర్లియర్ ఉండేది, అంటే అదర్ దాన్ బీజేపీ అదర్ దాన్ కాంగ్రెస్ అనే కూటమి అనేది కొంచెం బలపడే ఆస్కారం ఉన్నది. ఎందుకంటే కేరళలో మళ్ళీ తిరిగి వాళ్ళే గెలిచే ఆస్కారం అంటే బీజేపీ గెలవదు అనేది. వెస్ట్ బెంగాల్లో కూడా నాకున్న ఇండికేషన్లో మళ్ళీ మమతా బెనర్జీ గారే గెలుస్తారు. ప్రెస్టీజియస్గా ఎలక్షన్ జరుగుతున్నది వెస్ట్ బెంగాల్లో. ఇట్ ఈస్ ద ఎలక్షన్ బిట్వీన్ బీజేపీ అండ్ తృణమూల్ కాంగ్రెస్. అందులో డౌట్ ఏం లేదు. ఎందుకంటే ఎన్ని రిపోర్ట్లు చూసినా, లేకపోతే ప్రజలు, లేకపోతే టీవీ ఛానల్స్, లేకపోతే మన మీడియా మిత్రులు చాలామంది అక్కడ కవరేజ్ ఇస్తున్నారు రెగ్యులర్గా. బికాస్ దే ఫెల్ట్ దట్ బీజేపీ అదే వెస్ట్ బెంగాల్ ఇస్ అ మేజర్ స్టేట్ అనేది. మిగతా రాష్ట్రాలు అంత ఫీడ్బ్యాక్ ఏం లేదు కానీ మన వెస్ట్ బెంగాల్ ఫీడ్బ్యాక్ బాగానే వస్తుంది తెలుగు ఛానల్స్లో కూడా. ఆ బేసిస్లో కూడా ఆవిడే తిరిగి వచ్చే ఆస్కారం ఉన్నది. సో మార్పు వస్తున్నది. మీరు ఒకటి చూడండి, ఇందాక ఓపెనింగ్ లైన్స్లో మన తెలుగుదేశం చౌదరి గారు, శ్రీనివాస్ చౌదరి ఓపెనింగ్ లైన్ చెప్పారు. బీజేపీకి నెంబర్ పెరిగింది, 300+ వచ్చింది. బట్ మిత్రపక్షం అందరూ పడిపోయారు. అంటే నెంబర్స్ అన్నీ పడిపోయినాయి. అంటే ఎవరు లేరు, ఏ రాష్ట్రంలో కూడా లేరు. సో వాళ్ళు పిక్ అండ్ చూస్ మెథడ్లో డివైడ్ అండ్ రూల్, ఆ రూల్ ఏదైతే బ్రిటిష్ పరిపాలన ఏదైతే ఉపయోగించారో భారతీయులందరినీ, ఆ విధంగా వాళ్ళకి అనుకూలంగా ఉన్నవాడిని సామంతరాజు చేయడం, లేదంటే నీకు పిల్లలు లేరు, లేదా మీకు కుదరదు, నీకు ఫైటింగ్ రాదు, వేరే వాడిని కింగ్ కింద చేయడం. ఆ విధంగా కొన్ని రాజ్య సంక్రమణ సిద్ధాంతం అని ఒకటి ఉండేది. అదే ఎలా కావాలంటే అలాగ కొత్త రాజ్యం సృష్టించడం. ఆ విధంగా ఇప్పుడు ఆశ్చర్యం చూడండి, శశికళ గారు ఏమన్నారు, అంతు చూసేస్తానన్నారు అందరు దీని జైల్లో ఉన్నప్పుడు. జైలు బయటకు వచ్చే ముందర కూడా 1 వీక్ బిఫోర్ కూడా అంతు చూసేస్తానన్నారు. రాజకీయం మొత్తం ఏడీంకన్నా నేనే ముందర అసలు నిజంగా ఇట్స్ అ ఫ్యాక్ట్. జయలలిత గారికి అతి సన్నిహితురాలు శశికళ గారు. జైలు నుంచి బయటకు వచ్చారు, వెల్కమ్ ఒక 10 గంటలకి ఇంటికి చేరారు. చేరిన వారం రోజుల్లో నాకు ఎలక్షన్స్ వద్దన్నారు, అది పాలిటిక్స్ వద్దన్నారు. ఏం మాయ జరిగిందో నాకు అర్థం కాలేదు. సరే, రజనీకాంత్ గారికి అయితే ఒంట్లో బాగాలేదన్నారు. పోనీ ఒంట్లో బాగోకపోయినా ఎవరికో ఒకరికి, ఇప్పుడు దాకా రజనీకాంత్ గారు ఒంట్లో బాగోకపోయినా లేకపోతే సినిమాలు చేసుకున్నా కూడా ఈసారి ఏఐడిఎంకే, ఈసారి డిఎంకే, ఈసారి బీజేపీ, ఈసారి కాంగ్రెస్ అని 5-6 ఎలక్షన్స్లో ఆయన సపోర్ట్ ఇచ్చారు. బట్ ఆ విధంగా కూడా నేను ఎలక్షన్ గురించి మాట్లాడనని చెప్పి ఆయన చుప్చాప్ సైలెంట్ అయిపోయారు. సరే, కమలాజీ అంటే చూడండి, అంటే డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ఏ విధంగా బీజేపీ మేనేజ్ చేస్తున్నది అన్నది. సో ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్, ఇందాక ప్రసాద్ గారు పదే లోకల్ బాడీ ఎలక్షన్స్లో 1%, 1.5% ఏమో జనసేనకి తగ్గింది, బీజేపీకి 1%. అంటే ఎంత వాళ్ళకు నోటానో లేకపోతే 1%, 2%, 1% పెరిగింది బీజేపీకి. 1.5% జనసేనకి తగ్గితే 1% బీజేపీకి పెరిగింది. 10% తెలుగుదేశానికి పడిపోయింది. ప్రజల్లో లేని పార్టీలు మనం ఎంత మాట్లాడుకునేది ఉన్నా కూడా అంటే నిజం అన్నది ఒకటి ఉంటుందండి. నేను ఎంత బ్రహ్మాండంగా మాట్లాడచ్చు, లేకపోతే వేరే వాళ్ళు బ్రహ్మాండంగా నిజం అన్నది ఉంటుంది. అండ్ నిజాన్ని ఏ విధంగా మనం కన్వే చేస్తున్నది ఇంపార్టెంట్. రెండోది ఏంటంటే ప్రజల
ఆస్వాదిస్తారు. నిజమా కాదా అనేది వాళ్ళకి తెలుస్తుంది. మనకు పెన్షన్ వస్తుందా, స్కాలర్షిప్ వస్తుందా, అమ్మఒడి వస్తుందా, లేదా మిగతా రాష్ట్రాల్లో ఏమి వస్తుంది అంటే సింపుల్గా చెప్తున్నారు. ధనిక రాష్ట్రమైన తెలంగాణ రాష్ట్రంలో వెల్ఫేర్ మెజర్స్ కన్నా ఆంధ్ర రాష్ట్రం వెల్ఫేర్ మెజర్స్ బాగా ఉన్నాయి. ధనిక రాష్ట్రమైన తెలంగాణ రాష్ట్రం కన్నా మేజర్ పాలసీ డెసిషన్స్ ఆంధ్ర రాష్ట్రం బ్రహ్మాండంగా ఉన్నాయి. జగన్మోహన్ ఒక 2-3 చెప్తానండి. జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత 11 అంటే 8 ఫిషింగ్ హార్బర్స్, 3 ఫిషింగ్ ల్యాండింగ్ సెంటర్స్ అంటే 11 ప్రదేశాల్లో మత్స్యకారులకు ఉపయోగపడింది కదా, టూరిజంకి ఉపయోగపడే, ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ ఉపయోగపడే విధంగా డెసిషన్ తీసుకున్నాం. 3 మెడికల్ కాలేజీలు స్టార్ట్ చేశాడు ఆంధ్ర రాష్ట్రంలో. ఆల్రెడీ గవర్నమెంట్ 13 మెడికల్ కాలేజీ పర్మిషన్ రెడీ చేస్తున్నాడు, ల్యాండ్ ఎలకేషన్ అయింది మొత్తం అదంతా. తెలంగాణ రాష్ట్రంలో అందరికీ తెలిసిన ప్రముఖుడు కేటీఆర్ గారు, గుడ్ ఆర్ బ్యాడ్. కేటీఆర్ గారు ఏమన్నారంటే మొన్న ఎలక్షన్స్లో తెలంగాణ రాష్ట్రానికి 6 సంవత్సరాల నుంచి మేము ఒక మెడికల్ కాలేజ్ పర్మిషన్ అడుగుతాం, ఒక్క మెడికల్ కాలేజ్ కూడా పర్మిషన్ ఇవ్వలేదన్నారు కేటీఆర్. ఈజ్ ఎ వర్కింగ్ ప్రెసిడెంట్ ఫర్ టీఆర్ఎస్. మరి ఆంధ్ర రాష్ట్రంలో 3 మెడికల్ కాలేజ్ జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చి స్టార్ట్ చేసే దశగా ఉండి ఇంకా 13 మెడికల్ కాలేజ్ గవర్నమెంట్లో నాడు నేడు కార్యక్రమంలో ప్రధానంగా ప్రజలకు ఏం కావాలి, ప్రైమరీ హెల్త్ సెంటర్స్, హాస్పిటల్స్, స్కూల్స్ అవి బలోపేతం చేస్తున్నాం కదా. సామాన్యుడికి అతి సామాన్యులకి హాస్పిటల్ కానీ, స్కూల్ కానీ, పెన్షన్ కానీ, వెల్ఫేర్ మెజర్స్ అవి ముందర కావాలి. తర్వాత ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్. బ్రదర్ ఇందాక మీరు అన్నారు స్కిల్ యూనివర్సిటీ రాలేదు, లేకపోతే స్కిల్ డెవలప్మెంట్ ఏమీ జరగలేదు అన్నది మీరు అడిగారు, అంత బ్లంట్గా అన్నారు కాబట్టి నేను చెప్తున్నాను. ఒకటి తిరుపతిలో జరగలేదు అనేది, మొత్తం 13 ప్రదేశాల్లో ఓపెనింగ్. ఇప్పుడు గూగుల్లో ఏంటంటే ఎప్పుడు ఓపెన్ అవుతుంది, ఎప్పుడు క్లోజ్ అవుతుంది కూడా టైమింగ్ ఇస్తాడు. ఇప్పుడు రాత్రి వెళ్ళిపోతారేమో అని ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మన విజయవాడ, ఏపీ టెక్నికల్ స్కిల్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ రంగంపేట, సెంటర్ ఫర్ స్కిల్ డెవలప్మెంట్ ఎంటర్ప్రినర్షిప్ యూనివర్సిటీ, స్కిల్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ విశాఖపట్నం చిన్నగదిలి, సిమెన్స్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఆంధ్ర యూనివర్సిటీలో ఉంది, స్కిల్ డెవలప్మెంట్ ఇవన్నీ కూడా ఇంకా ఉన్నాయి. ఇంకా సిమెన్స్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కాకినాడ, ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నెల్లూరు, నిహార్ స్కిల్ ఎడ్యుకేషన్ విజయవాడ ఆఫీసు విజయవాడ, నిహార్ మల్టీ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కడప. అంటే నేను చెప్తున్నాను ఇవన్నీ కూడా ఏంటంటే క్రోడీకరించి యూనివర్సిటీ వినండి బ్రదర్, హ్యావ్ సమ్ పేషెన్స్. మీరు చదువుకున్నారు, నేను చదువుకున్నాను. ఆంధ్ర రాష్ట్రంలో స్కిల్ ఎన్హాన్స్మెంట్ సెంటర్ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ఉండేది ఇదివరకున. అమరావతిలో కూడా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టాలి, కానీ పెట్టలేదు అనేక కారణాల వల్ల. బట్ ఏంటంటే ఆంధ్ర రాష్ట్ర సీఎంగా జగన్మోహన్ రెడ్డి గారు అయిన తర్వాత ఒక మేలైన విధంగా 2-3 అడ్వైజర్ని పెట్టుకుని సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ని ఏ విధంగా తెచ్చుకుని మన స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ఉపయోగించుకుంటే అది దట్ ఈస్ పాసిబుల్. హెచ్ఆర్డీ మినిస్ట్రీలో ఎన్ఆర్ఎస్ ఫండ్స్ ఉన్నాయని చెప్పి మేము అది తీసుకుని వచ్చి ఈ డెవలప్మెంట్ సెంటర్స్ అని 3 పేర్లు, నిహార్ కానీ, సిమెన్స్ కానీ, ఇంకో 3వ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ జాయింట్ వెంచర్ కూడా సైన్ చేసాం. అంటే చంద్రబాబు నాయుడు గారు సీఎంగా 14 నుంచి 19 వరకు కొన్ని స్టార్ట్ చేయాలనుకున్నారు కానీ చేయలేదు, మామూలు చిన్న చిన్నవి చేశారు. ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం 16 ప్రదేశాల్లో ఉన్నాయి జాయింట్ వెంచర్స్తో కానీ గవర్నమెంట్ అండర్టేకింగ్. ఇది కాకుండా చల్లా మధుసూదన్ రెడ్డి ఎవరైతే స్కిల్ డెవలప్మెంట్ చైర్మన్ ఉన్నారో ఆయనకి బాధ్యత ఇచ్చి స్కిల్ యూనివర్సిటీ స్టార్ట్ చేయని చెప్పి ల్యాండ్ అలొకేట్ చేశారు. ఇవన్నీ పాలసీలు కదా. అకాడమిక్ ఇయర్ కోవిడ్ వచ్చింది, లాస్ట్ 1 year కోవిడ్ వచ్చింది. కోవిడ్ రావడం వల్ల ఇబ్బంది కలిగింది. నెక్స్ట్ ఇయర్ డెఫినెట్గా స్కిల్ యూనివర్సిటీ అకాడమిక్స్తో పాటు స్టార్ట్ చేసి ఈ స్కిల్ ఎన్హాన్స్మెంట్ సెంటర్ లింకప్ చేస్తాం. రైట్. అంటే మమతా బెనర్జీ లేఖకి వీల్ వెయిట్ అండ్ వాచ్ అండి. మేము రాజకీయ పార్టీ, మేము అంటే సేవ చేయడానికి వచ్చాం కానీ ఎన్జిఓ కాదు. సో డెఫినెట్గా పాలిటిక్స్గానే చూస్తాం. పాలసీల గురించి మాట్లాడతాం టీవీ చర్చలు కదా. పాలిటిక్స్ చేసేటప్పుడు డెఫినెట్గా మేము చూస్తాం. మాకైతే లెటర్ పంపించారు, మేము చదువుకున్నాము. దట్స్ ఏ విధంగా స్పందించాలో అప్రాపరియేట్గా స్పందిస్తాం. ఎందుకంటే కేసీఆర్ గారు ఢిల్లీ ఎలకముందర అందరికీ తెలుసు, ఢిల్లీ ఎలకముందర ఏమన్నారు, నరేంద్ర మోడీ గారు XYZ మొత్తం అందరినీ కూడా ఆల్ పార్టీ మీటింగ్ పెడుతున్నాను ఇక్కడ అన్నారు. GHMCకి రిజల్ట్స్ వచ్చినాయి, ఢిల్లీకి వెళ్ళి వచ్చారు, ఆ తర్వాత చుప్చాప్ సైలెంట్ అయిపోయారు. సో ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. మీరేమంటారు? బీజేపీని ఇంతగా వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితుల్లో బీజేపీ వ్యతిరేక కూటమి ఫామ్ అయ్యే అవకాశం ఏమైనా ఉందా? తెలుగుదేశం పార్టీ అందులో క్రియాశీలంగా ఉండే ఛాన్స్ ఏమైనా ఉందా? మొదట కేశవ్ గారు, నిజంగానే దక్షిణ భారతదేశం ఉత్తర భారతదేశంగా ఎక్కడ విడిపోతుందనే భయం చాలా సందర్భాల్లో నేను చెప్పాను. ఈ బీజేపీ పరిపాలన అంత బాగుంది. ఎందుకంటే దక్షిణ భారతం పట్టే ట్యాక్స్లన్నీ హైయెస్ట్, ఇవన్నీ ఉత్తర భారతదేశంలో ఖర్చు పెడతారు. లక్షల కోట్లు పెట్రోల్కి ఇస్తారు, రైలుకి ఇస్తారు, మహారాష్ట్రకి ఇస్తారు, వెస్ట్ బెంగాల్కి ఇస్తారు, ఎవరెవరికి ఇస్తారు. కానీ ఆంధ్ర రాష్ట్రానికి వచ్చే మాత్రం చెప్ప చేతిలో పెడుతున్నారు. నిజంగా చెప్పాలంటే మిత్రపక్షాలు 26 పైచిలకు బీజేపీ విడిపోయిన వాళ్ళందరూ ప్లస్ మమతా బెనర్జీ చేసిన పునాది 100% బీజేపీకి తొందరలోనే
వ్యతిరేక కుటుంబం ఏర్పడే అవకాశం ఉందని ఖచ్చితంగా మేధావులు Right. విశ్లేషకులు పత్రికల్లో వచ్చే వార్తలు ప్రసాద్. ఉన్నాయి కాబట్టి 100% ప్రసాద్ గారు మీరే- ప్రసాద్ గారు. ప్రసాద్ గారు మీరేమంటారు జాతీయ రాజకీయాల్లో మరోసారి తెలుగు రాష్ట్రాలకు చెందినటువంటి పార్టీలు కీలకమైన పాత్ర పోషించే ఛాన్స్ ఉందా ఇప్పుడు మీరు ఈ విశ్లేషణ బట్టి చూస్తే? ఖచ్చితంగా అండి, రేపు ఈ 5 రాష్ట్రాల్లో జరగబోతున్న ఎలక్షన్స్ లో బీజేపీ పార్టీకి ఖచ్చితంగా గొడ్డలు పెట్టండి. అండ్ ఎప్పుడైతే వాళ్ళు ఒక డ్రైవింగ్ ఫ్యాక్టర్ తెలుస్తారు ఏంటంటే యూపీ మాడ్యూల్ అండ్ డ్రైవింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే రీజనల్ పార్టీని డిస్ట్రాయ్ చేసే ప్రక్రియలో బీజేపీ సిద్ధాంతంగా ఉంది. కానీ ఇక్కడ వెస్ట్ బెంగాల్ నుంచి జరగబోయే పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి అంటేనండి, రీజనల్ పార్టీల యొక్క ఔన్నత్యం రీజన్ ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి వాళ్ళ శాంక్చురీని జస్టిఫై చేసుకోవడానికి కథన రంగంలోకి రాబోతుంది. తమిళనాడు ఎలక్షన్ తీసుకోవచ్చు, వెస్ట్ బెంగాల్ తీసుకోవచ్చు, అస్సాంలో తీసుకోవచ్చు, పాండిచ్చేరి తీసుకోవచ్చు, కేరళ. ఈ ఖచ్చితంగా 5 స్టేట్లలో మాత్రం అట్ ఎనీ కాస్ట్ బీజేపీ ఈస్ గోయింగ్ టు ఫేస్ ద జంగల్ డ్రమ్స్ ఫస్ట్ ఎవర్ టైం. అండ్ విత్ దిస్ వాళ్ళ ప్రైమరీ మోటివ్ ఏదో ఉందంటే రాజ్యసభను కాంకర్ చేసి కాన్స్టిట్యూషన్ అమెండ్ చేసి ఎలా కావాలో అనుగుణంగా మార్చుకుందాం అనే ప్రక్రియకి ఖచ్చితంగా గొడ్డలు పెట్టి కాబోతుంది. అండ్ రీజనల్ పార్టీల ఔన్నత్యం ఇంకొకసారి ప్రామాణికంగా నిలబడకపోతుంది. ఇదైతే వాస్తవం. ఈ వాస్తవం ఎంత దగ్గరలో గ్రహిస్తారో అంత దగ్గరలో గ్రహిస్తే బీజేపీ మాత్రం ఖచ్చితంగా రేపు పొద్దున ఎలక్షన్ లో నిలబడే ప్రక్రియ ఉంటుంది. ప్రజలు జమిలీ ఎలక్షన్ కోరుకునే ప్రక్రియకి దోహదం చేస్తున్నాయి వీళ్ళ చర్యలు, ప్రతి చర్యలు. ముఖ్యంగా రాష్ట్ర ప్రయోజనాలను కాపాడబోయే ఏకైక వ్యక్తి జనసేన నాయకుడై గలం ఇప్పగలిగే వ్యక్తిని ఏ విధంగా నొక్కాలి అన్న దాంట్లో బీజేపీ సిద్ధార్థులే సక్సెస్ఫుల్ మాడ్యూల్ లో చూపించి వాళ్ళ 1 to 10 స్కేల్ లో వాళ్ళ 0 తీసుకొచ్చి వాళ్ళ తిరుపతిలో రైట్ మసూదన్ రెడ్డి గారు మీరేం చెప్తారు? రైట్ ఇక ఒక చిన్న సజెషన్ సార్, ఇది చిన్న సజెషన్. పవన్ కళ్యాణ్ ఈజ్ ఎ స్టార్ క్యాంపెయినర్, సినిమా నాయకుడు, పొలిటికల్ నాయకుడు కాదు. వాళ్ళ పార్టీని బలోపేతం చేసుకోవటం, మీరు ఎన్ని కోరికలు ఎన్ని డిమాండ్ పెట్టినా కూడా ఆయన స్పందించే విధంగా లేదు. సో ఆయన ఒక స్టార్ క్యాంపెయినర్ అంతే. ఎలక్షన్కి వస్తాడు, మళ్ళీ ఎలక్షన్కి వెళ్ళిపోతారు. కవిత గారు అన్నమాట గుర్తుంచుకోండి. మేము మా మిత్రపక్షాలు ఎలా గెలిపించుకోవాలో మా ప్లాన్ రైట్ కంక్లూడ్ చేద్దాం. ఒక నిమిషం మసూదన్ రెడ్డి గారు మాట్లాడినాడు, కన్క్లూడ్ చేద్దాం. కలిసే ఉంటాం. మీరిద్దరు పార్టీని సంఘటించుకోండి. మీరు అధికార పక్షం రాష్ట్రాన్ని ఎట్లా డెవలప్ చేయాలా అని ఆలోచన చేయండి తప్ప పోరాట పట్టిమని వదిలేసి మీరు అసలు చేతులు ఎత్తేసి అసలు పార్లమెంట్ లో పోరాటం రైట్ రవికిరణ్ గారు ఫైనల్ గా మీరు ఏం కన్క్లూడ్ చేస్తారు? రవికిరణ్ గారు ఒక్క నిమిషం. రవికిరణ్ గారు ఫైనల్ గా మీరు ఏం కన్క్లూడ్ చేస్తారు? బీజేపీ చేస్తున్నటువంటి నిర్ణయాలు, విధానపరమైనటువంటి పాలసీల వలన ఒక రకంగా బీజేపీ వ్యతిరేక కూటమి జాతీయ స్థాయిలో ఏర్పడే అవకాశం ఉందా? కేశవ్ గారు, ఈ అలీబాబా 6 డజన్ దొంగల్ని 2019లో కూడా ప్రజలు చూశారు. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా రాహుల్ గాంధీతో కౌగిలించుకున్నారు, ఏ రకంగా ఇప్పుడు 22 మాసాల దాకా అయిపోయినా సరే ఇప్పుడు ఒక్కసారి కూడా రాహుల్ గాంధీని కలవలేదు. ఈ అలీబాబా 6 డజన్ దొంగల వ్యవహారం మాకు కొత్త కాదు. 2019లో చూసినా 2024 ఫేస్ చేస్తాం, అది పెద్ద ప్రాబ్లం కాదు. అయితే ఇప్పుడు వైసీపీ బ్రదర్ చాలా విషయాలు చెప్పారు. అయితే మిగతా రాష్ట్రాల్లో ప్రజాస్వామ్యం భారతీయ జనతా పార్టీ పూజ చేస్తుంది. భారతీయ జనతా పార్టీ ప్రజాస్వామ్యబద్ధంగా వెళ్లే పార్టీ. అలాగే బీహార్ లో కూడా భారతీయ జనతా పార్టీకి ఎక్కువ సీట్లు వచ్చి నితీష్ కుమార్ గారికి తక్కువ సీట్లు వచ్చినా సరే నితీష్ కుమార్ గారిని ముఖ్యమంత్రి చేసేటువంటి పార్టీ. మన యొక్క సొంత రాష్ట్రం పరిస్థితి చూడండి బ్రదర్, ఏ రకంగా ప్రజాస్వామ్య ముసుగులో ఎమర్జెన్సీని విధించి ఏదైతే స్థానిక ఎన్నికల్లో ఎలక్షన్స్ కాదు సెలక్షన్స్ అయ్యే విధంగా ఏ రకంగా అధికార దుర్వినియోగం చేసి కొత్త రకమైన నిలబడండి. కబుర్లు చెప్పడం కాదు, నేను అదే అన్నాను ఇందాక. 100 రోజుల్లో సోమవీరాజ్ ఎక్కడ తిరిగాడు, 100 రోజుల్లో పవన్ కళ్యాణ్ ఎక్కడ తిరిగాడు, 100 రోజుల్లో లోకేష్ ఎక్కడ తిరిగాడు. మీరు మీ నాయకులకు భరోసా ఎవరు? మీరు కమిటీలు వేసుకోలేరు. మీరు ఎవరో వచ్చి ఏదో కాపాడతారని అంటారు. ఏ బేసిస్ లో సోమవీరాజ్ గారు అంటే పవన్ కళ్యాణ్ సీఎం అని డిక్లేర్ చేశారు? లేదు కదా, పేరుంటేది. దిస్ ఇస్ వాట్ డిబేచరీ ఆఫ్ పాలిటిక్స్. ఫండ్స్ డైవర్ట్ అవుతున్నాయని చెప్పేసి ఏదైతే మేము అమ్మఒడి అటువంటి అనేకమైన స్కీమ్స్ వెల్ఫేర్ స్కీమ్ ఇస్తా ఉన్నారు. మీరు చేస్తున్న అందరికీ తెలిసి బ్రదర్, ఏ రకంగా అన్ని యొక్క ఎస్సీ కార్పొరేషన్ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ కింద అమ్మఒడి స్త్రీల అకౌంట్ లోకి అమ్మ అకౌంట్ లోకి వెళ్తున్నది. దాంట్లో ఇంక విచిత్రం ఏమున్నది? జీవో నెంబర్ 18 6/1/2020 జీవో నెంబర్ 18 నుంచి రైట్ రవికిరణ్ గారు కన్క్లూడ్ చేద్దాం. థ్యాంక్ యూ డిబేట్లో పార్టిసిపేట్ చేసేందుకు రవికిరణ్ గారికి, శ్రీనివాస్ చౌదరి గారికి
ప్రసాద్ గారికి, మసూదన్ రెడ్డి గారికి, అలాగే అద్దెపల్లి శ్రీధర్ గారికి కూడా ధన్యవాదాలు. ఇది వాళ్ళ ప్రైమ్ డిబేట్. తిరుపతిలో జరగబోతున్నటువంటి ఎన్నికలు ఖచ్చితంగా రాజకీయంగా ఒక రణరంగంగా మారేటువంటి వాతావరణం కనిపిస్తుంది. ఎవరిది పై చేయి అవుతుంది అనేది పవన్ కళ్యాణ్ రంగంలో దిగిన తర్వాత పోటాపోటీ